హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ఇన్సైట్స్ ఎడ్యుకేషన్. నేను మీ కనకారెడ్డి సార్‌ని, స్టాటిస్టిక్స్ ఫ్యాకల్టీని. రైట్. సో, మనం చూసుకున్నట్లయితే అప్‌కమింగ్ రాబోయే ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, మనకు అతి త్వరలో ఓకేనా? సో, మనకు స్టాటిస్టిక్స్ ఏదైతే పేపర్ 2 ఉందో, ఆ పేపర్ 2 సిలబస్ మొత్తాన్ని కూడా మనం ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ పైన మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ మన క్లాస్ అనేది సిలబస్ పైన కంప్లీట్‌గా ఓకేనా? సిలబస్‌లో ఏ టాపిక్ ఎక్కడ ఉంది? ఏ టాపిక్ పైన ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి? అలాగే ఏ టాపిక్ ఎక్కువ క్వెషన్స్ దగ్గర రిపీట్ అయిన ఒక పాత్ ఒక పాత్‌ని మనము చూద్దాము. ఓకేనా? సో, సో దిస్ ఈస్ మనకు ఏపీపీఎస్సీ కావచ్చు, యాస్ వెల్ యాస్ టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏఎస్ఓ, ఎంపీఎస్ఓ మనకు ఎంపీఎస్ఓ అంటే మండల్ ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అండ్ ఏఎస్ఓ అంటే స్టాటిస్టికల్ ఆఫీసర్స్. ఇంతకుముందు 2018 బిఫోర్ మనకు ఏఎస్ఓ ఉండే. 2018 తర్వాత మనకు ఎంపీఎస్ఓ మండల్ ప్లానింగ్ స్ట్రాటజీ ఒక నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అంటే మనకు దాని యొక్క మొత్తం టోటల్‌గా అవన్నీ అలాగే ఉన్నాయి. రైట్. సో, మనకు ఇక్కడ ఈ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్‌సి ఒకసారి చూద్దాము. ఓకేనమ్మా. సో, మనకు టోటల్‌గా 2 పేపర్స్ ఉంటాయండి. 2 పేపర్స్, 2 పేపర్స్. అందులో మనకు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్. పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్. సో, జనరల్ స్టడీస్ వచ్చేసి 150 క్వెషన్స్, 150 మినిట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ 1 మార్క్. అలాగే స్టాటిస్టిక్స్ వచ్చేసి మనకు 150 క్వెషన్స్, 150 మినిట్స్ టైమ్ డ్యూరేషన్, మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీస్ ఈచ్ క్వెషన్ క్యారీస్ ఈచ్ క్వెషన్ ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. సో, రైట్. సో, మనము జనరల్ స్టడీస్‌లో మాక్సిమం మనం అంత స్కోర్ చేసినా కూడా అప్రాక్సిమేట్‌లీ ఒక 80 వరకు స్కోర్ చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు ద స్టాట్స్ వచ్చేసి మనము ఆల్మోస్ట్ ఆల్ 150కి అప్రాక్సిమేట్‌లీ నియర్లీ ఒక 140 ప్లస్ కూడా మనం స్కోర్ చేసే ఛాన్స్ ఉంది తక్కువ టైంలో. సో, కాబట్టి మనము ఒక స్టాటిస్టిక్స్ మన కోర్ పేపర్ కాబట్టి లిమిటెడ్ సిలబస్ కాబట్టి తక్కువ టైంలో ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సార్ చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు మనం చెప్తున్నా కాబట్టి డ్యూరేషన్ మెల్లగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతే కదా సార్? అంతే కదా? దీనికి హడావిడి ఏం లేదు కదా సార్ దీనికి? ఏం లేదు. మనం చెప్పుకుంటే రిలాక్స్‌గా మెల్లగా వెళ్ళిపోవాలి వీడియో అంతే కదా సార్? అప్పటిలాగా షార్ట్స్ లాగా వితిన్ మినిట్‌లో ఏమి ఉండదు మనకి. రైట్. ఓకే. ఓకే. సో, ముఖ్యంగా మన స్టాటిస్టిక్స్ పేపర్‌లో 150 క్వెషన్స్‌కి మనకు ఆల్మోస్ట్ ఆల్ 150 మినిట్స్‌లో మనము ఓకే. టైమ్ డ్యూరేషన్ అనేది మనకు సరిపోకపోవచ్చు కానీ, ఓకేనా? మనం టైమ్‌ని గనుక మేనేజ్‌మెంట్ చేస్తే మనకు 150కి ఈజీగా 150 క్వెషన్స్ ఖచ్చితంగా మనము అటెంప్ట్ చేసుకోవచ్చు. మనకు 150కి 150 చేసుకోవచ్చు. కరెక్ట్‌గా మనం ఒక 140 ప్లస్ మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు. వితిన్ మనకు రైట్. సో, ఒకసారి మనము సిలబస్ పైన ఒకసారి క్లారిటీ చూసుకొని ఓకేనా? ఆ సిలబస్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూస్తే సో, మొత్తం టోటల్‌గా స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్‌లో మనము పేపర్ 2లో చూసినట్లయితే మొత్తము 8 టాపిక్స్ ఉన్నాయండి. 8 టాపిక్స్. ఓకేనా? ఈ 8 టాపిక్స్‌లోకెళ్ళి మనకు ఆల్మోస్ట్ ఆల్ 150 క్వెషన్స్ ఒస్తాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అప్రాక్సిమేట్‌లీ టు ఒక 15 క్వెషన్స్ టు ఓకే. 17 క్వెషన్స్ మధ్యలో యావరేజ్‌గా రావడం జరుగుతుంది. కొన్ని క్వెషన్‌లో అంటే ఇంపార్టెంట్ పైన కొన్ని క్వెషన్‌లు 15 క్వెషన్స్, కొన్ని క్వెషన్‌లు 16 అప్రాక్సిమేట్‌లీ యావరేజ్‌గా ఒక 15-60 క్వెషన్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఒకసారి మన సిలబస్ వెళ్ళక ముందు చూద్దాము. రైట్. సో, సిలబస్. సో, పేపర్ 2 స్టాటిస్టిక్స్. పేపర్ 2 వచ్చేసి మనం చెప్పే స్టాటిస్టిక్స్ ఓకేనా? మనకు బైలింగ్వల్ మనకు తెలుగు మీడియం యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఓకేనా? కంప్లీట్. ఓకేనా? చూద్దాం. సో, మొత్తం ఎన్ని టాపిక్స్ అని చెప్పాను? 8 టాపిక్స్ చెప్పాను. ఈ 8 టాపిక్‌లో ఫస్ట్ టాపిక్ ఏందంటే బేసిక్ చాప్టర్, ఫండమెంటల్ చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ టు ద ఎవ్రీవన్ చాప్టర్. ఓకేనా? సో, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, చూస్తున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ డిస్కస్ ద సో, చూద్దాం.
ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ ద స్టాటిస్టిక్స్ మీనింగ్ అంటే డెఫినిషన్. ఓకేనా? బిఫోర్ దట్ మనము స్టాటిస్టిక్స్ మీనింగ్ మీన్స్ ఓకే. వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్. ఓకేనా? సో, బిఫోర్ ఓకేనా? ఓల్డెన్ డేస్‌లో స్టాట్స్ ఎలా ఉంది? ఎలా అడ్వాంటేజ్ చేసుకున్నారు? ఓకేనమ్మా. నాకు ఓల్డెన్ డేస్ నుంచి స్టాటిస్టిక్స్ క్లియర్‌గా ఉంది. దాంట్లో న్యూటన్ లాస్ కావచ్చు, కెప్లర్ లాస్ కావచ్చు, ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో కూడా మనకు స్టాటిస్టిక్స్ అనే వర్డ్ మనకు క్లారిటీగా ఉంది. ఓకేనా? అయితే మనం డెఫినిషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మనం చూసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ చూస్తే ఇందులోకెళ్ళి మనకు ఒకసారి 1 క్వెషన్ అడగడం జరిగింది. సో, మీనింగ్ ఆఫ్ డెఫినిషన్ మీన్స్ స్టాటిస్టిక్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ అన్నాడు. స్టాటిస్టిక్స్ కమింగ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ఓకేనా? ఐదర్ లాటిన్ లాంగ్వేజ్, ఓకేనా? కరెక్ట్. ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఇటాలియన్ లాంగ్వేజ్ ఆర్ జర్మన్ లాంగ్వేజ్. సో, ఇలాంటి లాంగ్వేజ్ క్వెషన్ అడిగాడు మీనింగ్‌లోనే. సో, లాటిన్ అంటే మనకు నథింగ్ బట్ ఇది స్టేటస్. స్టేటస్ అండ్ ఫ్రెంచ్ మీన్స్ స్టాటిస్టిక్ క్యూ. ఇటాలియన్ మీన్స్ స్టాటిస్టా అండ్ జర్మన్ మీన్స్ ఓకే స్టాటిస్టిక్. ఇలాంటి మనకు ఇక్కడ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు ఇంతకుముందుకోసారి ఇంపార్టెన్స్ ఆఫ్ యాస్ వెల్ యాస్ లిమిటేషన్స్ పైన కూడా మనకు క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అండ్ లిమిటేషన్స్. ఓకేనా? ఇంపార్టెన్స్ అండ్ లిమిటేషన్స్ ఈజీగా మనకు చాలా సార్లు అడిగిండు. ఓకేనా? ఇంపార్టెన్స్ అంటే మీన్స్ స్టాటిస్టికల్ పైన అడ్వాంటేజెస్ యాస్ వెల్ యాస్ ఎందుకంటే లిమిటేషన్స్ ఏందంటే మనకు స్టాటిస్టికల్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ 100%. ఓన్లీ జస్ట్ వి కెన్ సే దట్ అప్రాక్సిమేట్లీ రిజల్ట్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో, లిమిటేషన్స్ యాస్ వెల్ యాస్ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా మనకు ప్రీవియస్‌లో కూడా క్వెషన్ అడగడం జరిగింది. సో, కాబట్టి ఈ టాపిక్ పైన కూడా మనము క్వెషన్ వచ్చే థియరిటికల్ క్వెషన్ వచ్చే ఛాన్స్ ఎందుకంటే మనకు టోటల్‌గా థియరీ క్వెషన్స్ ఉంటాయి. ఇందులో ప్రాబ్లమాటిక్ ఉంటాయి. అలాగే ఓకేనా ప్రాపర్టీ బేస్డ్ క్వెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం క్లియర్ చూసుకోవాలి. రైట్. సో, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ఏదైతే డాటా గనుక చూసుకున్నట్లయితే ఓకేనా? సో, డాటా గనుక చూసుకున్నట్లయితే డాటా అనే వర్డ్ మనం చూస్తే సో, దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, డాటా అనాలిసిస్‌లో మనకు చాలా ఇంపార్టెంట్ మనకు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఏఐ కావచ్చు, డాటా అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ రంగంలో. సో, ఈ డాటా అనాలిసిస్‌లో మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏందని చాలా సార్లు అడిగాడు. ఏందమ్మా అంటే కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డాటా. ఈ కలెక్షన్ ఆఫ్ డాటా అనేది మనము చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చాలా సార్లు అడిగాడు. ఈ కలెక్షన్ ఆఫ్ డాటాలో బేసికల్‌గా 2 టైప్స్ నాన్న. ఓకే. సో, బేసికల్‌గా 3 ఉంటది. కానీ మనకు ప్రైమరీ డాటా యాస్ వెల్ యాస్ సెకండరీ డాటా అండ్ స్క్రూటినీ ఆఫ్ డాటా. సో, మనకిక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ డాటా. ఓకేనా? ఈ ప్రైమరీ డాటాలకెళ్ళి మనకు చాలా సార్లు క్వెషన్ అడగడం జరిగింది. అంటే ప్రైమరీ డాటా అంటే ఏంది? ఈస్ ఏ విచ్ డాటా వి ఆర్ కలెక్టింగ్ ద ఫస్ట్ టైమ్ పర్సన్ టు పర్సన్. ఓకేనా? ప్రైమరీ మొదటిసారి అంటే లివింగ్ థింగ్స్ టు లివింగ్ థింగ్స్. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డాటా అని చెప్పొచ్చు. సెకండరీ అంటే ఆల్రెడీ ఒక సోర్స్ నుంచి డాటా కలెక్ట్ చేసే నాట్ లివింగ్ థింగ్స్. ఒక సోర్స్ అంటే అది ఓకేనా? పర్టిక్యులర్ పర్సన్ టు ద ఓకే సోర్స్. ఏదైనా ఒక సోర్స్. ఈ సోర్స్ నుంచి మనకు డాటా కలెక్ట్ చేసి దట్ ఈస్ కాల్డ్ యాస్ వి కెన్ కాల్డ్ యాస్ సెకండరీ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ప్రైమరీ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే పర్సన్ టు పర్సన్. ప్రైమరీ అంటే ఏంది నాన్న? ప్రైమరీ అంటే పర్సన్ టు పర్సన్ మనకు డాటా ఇన్ఫర్మేషన్ పోతే దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రైమరీ అని చెప్పొచ్చు. ఒక పర్సన్ నుంచి ఒక సోర్స్, ఆ సోర్స్ ఏందంటే ఒక ఎన్ఎస్ఎస్ఓ కావచ్చు, ఎన్ఎస్ఎస్ఓ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కావచ్చు. సో, ఇక్కడ క్వెషన్ అడిగాడు. ఎన్ఎస్ఎస్ఓ ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1950. సో, ఈడ ఎస్ఓ 50 2 సేమ్ ఉంటాయి. సో, 1950లో మనకి ఎన్ఎస్ఎస్ఓ రిలీజ్ అయింది. అలాగే సో, మనం డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ స్టాట్స్ నుంచి కూడా రిలీజ్ చేసే బుక్స్ కూడా సోర్స్ అని చెప్పొచ్చు సెకండరీ డాటా కింద. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ 1935లో ఏర్పడ్డ రిజర్వ్ బ్యాంక్ కూడా వచ్చే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకేం చెప్పొచ్చంటే ఇట్స్ వన్ ఆఫ్ ద సెకండరీ సోర్స్ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, ఓకేనా? ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్ కావచ్చు, ఇంకా అదేమైనా యూఎన్ఓ కావచ్చు, ఓకేనా? యునిసెఫ్ కావచ్చు. సో, దా దాదాపుగా ఒక పర్సన్ అనేవాడు ఒక సోర్స్ నుంచి ఒక టెక్స్ట్ బుక్ కావచ్చు, డాటా కలెక్ట్ చేసి దాన్ని సెకండరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు.
ఇలా మనం ఖచ్చితంగా క్వెషన్ అనేది 100% అవుతుంది. ఓకేనా? రైట్. సో, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇలా మనం కలెక్షన్ ఆఫ్ డేటా చేస్తాం. ప్రైమరీ డేటాలో చాలా మెథడ్స్ ఉంటాయి మళ్ళా. ఓకేనా? సో, మనకు ప్రైమరీ డేటా మనకు చాలా మెథడ్స్ డైరెక్ట్ మెథడ్ కావచ్చు, ఇండైరెక్ట్ మెథడ్ కావచ్చు, టెలిఫోన్ మెథడ్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు. ఇస్ ఇన్ క్లియర్? ఏంటమ్మా? షెడ్యూల్ కావచ్చు, ఇంకా మనం చెప్పొచ్చు క్వెషనరీ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ప్రైమరీ డేటాలో మెథడ్స్ చాలా వరకు ఉంటవి. ఓకేనా? సో, ఖచ్చితంగా మనకు చెప్పొచ్చు. సో, సెకండరీ డేటా అనేది ఆళ్ళొక పర్సన్ ఒక సోర్స్ నుంచి డేటా కలెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ సెకండరీ డేటా అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకు శాంప్లింగ్. ఇక్కడ మన శాంప్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. శాంపుల్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ లేదా సబ్‌సెట్ ఆఫ్ ది పాపులేషన్. ఓకేనా? సో, ఇక్కడ నుంచి క్వెషన్ చాలా సార్లు రిపీట్ అయింది క్వెషన్. శాంప్లింగ్ మెథడ్స్ మనకేదైతే శాంప్లింగ్ మెథడ్స్ ఉన్నదో ఓకేనా? శాంప్లింగ్ మెథడ్స్ గనుక చూసుకున్నట్లయితే మనము చాలా ఇంపార్టెంట్ అండి. శాంప్లింగ్ మెథడ్స్ చూసుకున్నట్లయితే మనకు మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్‌లోకెళ్ళి మనకిక్కడ సిలబస్‌లో ఏంది మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్‌లోకెళ్ళి మనకు చాలా సార్లు క్వెషన్ అడిగిండు. రాండమ్ శాంప్లింగ్ మెథడ్, రాండమ్ శాంప్లింగ్ యాస్ వెల్ యాస్ నాన్ రాండమ్ శాంప్లింగ్. నాన్ రాండమ్ శాంప్లింగ్. రాండమ్ అండ్ నాన్ రాండమ్ శాంప్లింగ్. సో, శాంప్లింగ్ మెథడ్స్ మనకు సిలబస్‌లో ఫస్ట్ యూనిట్‌లోనే ఇక్కడ వస్తుంది. ఓకే. రాండమ్ శాంప్లింగ్ మెథడ్, నాన్ రాండమ్ శాంప్లింగ్ మెథడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాండమ్ శాంప్లింగ్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ఓకే ఆబ్జెక్టివ్ మెథడ్స్. విచ్ మెథడ్? ఆబ్జెక్టివ్ మెథడ్స్. ఆబ్జెక్టివ్ మెథడ్స్ వి కెన్ కాల్ యాస్ ఆల్ ఆబ్జెక్టివ్ మెథడ్ దిస్ రిలేటెడ్ టు ద రాండమ్ శాంప్లింగ్ మెథడ్ అని చెప్పొచ్చు. నాన్ రాండమ్ మెథడ్ అంటే ఇది ఆబ్జెక్టివ్ అయితే దీన్ని ఏమనొచ్చు అంటే వి కెన్ కాల్డ్ యాస్ ఏ సబ్జెక్టివ్ మెథడ్ అనొచ్చు. విచ్ మెథడ్? ఆబ్జెక్టివ్ మెథడ్. సో, మనకంటే ఇక్కడ ఏందంటే ఒక ఆబ్జెక్టివ్ అంటే మనం ఇప్పుడు రాసే ఏఎస్ఓ ఎగ్జామ్ లేదా గ్రూప్ 2 ఎగ్జామ్ ఓకేనా? సో, ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ టైప్‌లో ఏవైతే ఉంటాయో దానికి ఎగ్జాంపుల్. సబ్జెక్టివ్ అంటే మనకి ఎగ్జాంపుల్ అకాడమిక్ ఎగ్జామ్స్ కావచ్చు అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు. ఇవన్నీ ఆబ్జెక్టివ్ మెథడ్స్. సో, ఇంకా మనం ఏం చెప్పొచ్చంటే నా రాండమ్ శాంప్లింగ్ మెథడ్స్‌కి అనదర్ ఇంపార్టెంట్ మెథడ్ ఏందంటే దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్‌బయాస్డ్ మెథడ్ నాన్న. ఏ మెథడ్? అన్‌బయాస్డ్ మెథడ్. అన్‌బయాస్డ్ మెథడ్. చాలా సార్లు అడిగిండమ్మా. రాండమ్ శాంప్లింగ్ మెథడ్, అనదర్ మెథడ్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ఓకేనా? ఐదర్ ఆబ్జెక్టివ్ ఆర్ అన్‌బయాస్డ్. ఇంకా ఇది గాకుండా దీన్ని మళ్ళా ఏం చెప్పొచ్చంటే ఈక్వల్ ప్రాబబిలిటీ మెథడ్. ఈక్వల్ ప్రాబబిలిటీ మెథడ్. ఈక్వల్ ప్రాబబిలిటీ మెథడ్. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాన్ రాండమ్ శాంప్లింగ్ మెథడ్ సబ్జెక్టివ్ అనొచ్చు. అలాగే బయాస్డ్ మెథడ్ కూడా మాట్లాడొచ్చు. ఏందమ్మా? బయాస్డ్ మెథడ్. Biased method. Sometimes we can also call as is a very very important. Okay, na means నాట్ ఈక్వల్ ప్రాబబిలిటీ మెథడ్. అంటే ఒకటే క్వెషన్ ఇక్కడ కానీ మనకు చాలా పేర్లు ఉంటాయి దానికి. నాట్ ఈక్వల్ ప్రాబబిలిటీ మెథడ్. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాండమ్ శాంప్లింగ్ అన్నా ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మనము రాండమ్ అన్నా అర్థమైందా? ఈక్వల్ ప్రాబబిలిటీ అన్నా అండ్ ఆబ్జెక్టివ్ మెథడ్ అన్నా అండ్ అన్‌బయాస్డ్ మెథడ్ అన్నా మనం ఈ క్వెషన్స్ ఎగ్జామ్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్స్‌లో చాలా సార్ల అడగడం జరిగింది. సో, కాబట్టి ఒకటే నేము ఇప్పుడు మనం ఒకటే పర్సన్. బట్ క్లాస్ రూమ్‌లో ఒక పేరు, ఇంటి దగ్గర ఒక పేరు, ఫ్రెండ్స్ దగ్గర ఇంకొక పేరు. ఓకేనా? అంటే మన పేరు టైమ్ టు టైమ్, ప్లేస్ టు ప్లేస్, పర్సన్ టు పర్సన్ చేంజ్ అయితా ఉంటాయి. మనం పర్సన్ ఒకటే. ఇక్కడ కూడా అంతే. ఓకేనా? సో, రాండమ్ శాంప్లింగ్ వి కెన్ ఆల్సో కాల్ ఈక్వల్ ప్రాబబిలిటీ మెథడ్, ఆబ్జెక్టివ్ మెథడ్. అంటే దీన్ని చేసే వర్క్‌ని బట్టి, దాని యొక్క డెఫినిషన్ బట్టి ఆ నేమ్స్ ఇవ్వడం జరిగిందక్కడ. ఇవన్నీ పేర్లు ఎందుకొచ్చినాయంటే, ఆ డెఫినిషన్ బట్టి మనం ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకేనా? రైట్. సో, అన్‌బయాస్డ్ మెథడ్. మళ్ళా ఇక్కడ రాండమ్ శాంప్లింగ్‌లో చూసుకున్నట్లయితే, మళ్ళీ మనకు చాలా టైప్స్ ఉంటది. ఓకేనా? రిస్ట్రిక్టెడ్ యాస్ వెల్ యాస్ అన్‌రిస్ట్రిక్టెడ్. అన్‌రిస్ట్రిక్టెడ్. రిస్ట్రిక్టెడ్ అంటే మళ్ళా మనకు సిస్టమాటిక్, ఓకేనా? స్ట్రాటిఫైడ్ అండ్ క్లస్టర్ అండ్ మల్టీ స్టేజ్. అర్థమైందా? సో, మనకు ఇక్కడ అన్‌రిస్ట్రిక్టెడ్ అంటే సింపుల్ రాండమ్ శాంప్లింగ్ మెథడ్ అనొచ్చు. ఇది ఒక చిట్టి మెథడ్ అనొచ్చు.
లేదా ఒక టేబుల్‌లో రాండమ్ నంబర్ టేబుల్ మేనేజర్, రావులర్ వీల్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ రకరకాల మెథడ్స్ ఉంటాయండి. ఈ సింపుల్ రాండమ్ సాంప్లింగ్ మెథడ్స్ పైన క్వెషన్ లేనిది క్వెషన్ పేపర్ అనేది మాక్సిమం ఉండకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద డాటా ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోమోజీనియస్ దత్తాంశం అనేది సజాతీయంగా ఉన్నప్పుడు ఏ మెథడ్ అప్లై ద డాటా ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోమోజీనియస్ ఉన్నప్పుడు మనం అప్లై చేసేది అన్రిస్ట్రిక్టెడ్ మెథడ్ అయిన సింపుల్ రాండమ్ శాంప్లింగ్ మెథడ్ అప్లై చేయడం జరుగుతుంది. మరి అనేది ఇజిగ్లీ మరి నాన్ హోమోజీనియస్ నథింగ్ బట్ హెట్రోజీనియస్‌గా ఉన్నప్పుడు ఏ మెథడ్ అప్లై చేస్తావు అంటాడు. హెట్రోజీనియస్ ఉన్నప్పుడు మనం అప్లై చేసే మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైతే స్ట్రాటిఫైడ్ ఏదైతే ఉందో, స్ట్రాటిఫైడ్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆర్ యూ క్లియర్? రైట్. సో దిస్ ఈస్ అ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ థింగ్ ఇలా మనము ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నాన్ రాండమ్ శాంప్లింగ్‌లో మీకు చాలా ఉంటాయి మళ్ళా. ఓకేనా జడ్జ్‌మెంట్ మెథడ్ ఆర్ కన్వీనియన్స్ మెథడ్ ఆర్ స్నోబాల్ మెథడ్ అట్ ద సేమ్ టైమ్ చాలా మెథడ్స్ మనకు అంటే ఓన్లీ సిలబస్ అనేది ఇక్కడ ఎక్కడ క్వెషన్స్ అడుగుతుందో మీకు చెప్తున్నాను. మళ్ళా పాయింట్ టు పాయింట్ మళ్ళీ క్లియర్ తర్వాత డిస్కస్ చేసాం. ఆర్ యు రైట్? సో నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకు రాండమ్ శాంప్లింగ్ అని చూసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ థింగ్ ఇంకా సిలబస్‌లో ఏముంది? ఇది అయిపోయింది. నెక్స్ట్ సెన్సస్ అన్న. సెన్సస్ అన్న ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. సెన్సస్ అంటే మనం క్లారిటీ మాట్లాడదాం. సెన్సస్ అంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్. సెన్సస్ అంటే వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ వాట్ ఇస్ దట్? పాపులేషన్. వాట్ ఇస్ దట్? పాపులేషన్. పాపులేషన్. పాపులేషన్ అంటే సమ్‌టైమ్ వి కెన్ ఆల్సో కాల్ యూనివర్స్. యూనివర్స్. సెన్సస్ అన్నా, పాపులేషన్ అన్నా, యూనివర్స్ అన్నా, అగ్రిగేట్ అన్నా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మీనింగ్ వస్తది. వాట్ ఇస్ ద మీనింగ్? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఈ సెన్సస్ మీన్స్ యూనివర్స్ అంటే పాపులేషన్ అంటే ఇది పాపులేషన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనము ఇంట్ల ఓకే. ఒక రైస్ బౌల్ మీద మనం ఓకేనా? ఒక రైస్ ప్రిపేర్ చేస్తే, ఈ రైస్ బౌల్‌లో ఉన్న మొత్తం రైస్‌ని మనము పాపులేషన్‌గా తీసుకున్నట్లయితే, ఇందులో ఒక స్పూన్‌తోని తీసుకుంటాం కదా! 2, 3 గ్రెయిన్స్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మనం శాంపుల్‌గా చెప్పొచ్చు. సో, పాపులేషన్ అంటే ఇది వి కన్సిడర్ ఆల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ దట్ గ్రూప్ ఈస్ కాల్డ్ యాస్. మరి మీన్స్ శాంపుల్ అంటే ఏంది? శాంపుల్ అంటే వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది పాపులేషన్, ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్, సబ్‌సెట్ ఆఫ్ ది పాపులేషన్. ఈ శాంపుల్ నుంచి వచ్చేదాన్నే మనము విచ్ కాన్స్టెంట్ వి ఆర్ టేకెన్ ఫ్రమ్ ద శాంపుల్ దట్ ఈస్ కాల్డ్ యాస్ స్టాటిస్టిక్స్. విచ్ శాంపుల్ వి ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పాపులేషన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పారామీటర్. ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక గ్రీక్ లెటర్ లాగా ఉంటవి. ఒక గ్రీక్ లెటర్ లాగా ఉంటున్నాయని గుర్తుపెట్టుకోండి. రైట్. శాంపిల్స్ అన్నీ కూడా ఒక ఉండటం. ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా చాలా సార్లు అడిగాడు క్వెషన్స్. బేసిక్‌లీ ఎందుకు శాంపిల్ తీసుకున్నామంటే విత్ హెల్ప్ ఆఫ్ ద శాంపుల్ వాల్యూ వి ఆర్ గెట్టింగ్ ద పాపులేషన్ రిజల్ట్స్. వితౌట్ శాంపుల్ దేర్ ఇస్ నో అంటే ద రిజల్ట్ ఆఫ్ ది పాపులేషన్ డిసైడెడ్ బై ద ఓన్లీ శాంపిల్స్ ఓన్లీ. ఎందుకంటే రైస్ బౌల్‌లోనే మొత్తం రైస్ మనం చెక్ చేయము. 2 ఆర్ 3 గెయిన్స్ బట్టి ఆ యొక్క రిజల్ట్‌ని మనం పాపులేషన్‌కి అప్లై చేస్తాం. అంటే రైస్ బౌల్‌లోనే మొత్తం రైస్‌ని చేయకుండా 2, 3 గెయిన్స్ ఓకేనా చెక్ చేసి ఆ రిజల్ట్‌ని ఎంటైర్ రైస్ బౌల్ యొక్క మనం చెక్ ఇస్తాం. అంటే ద రిజల్ట్ ఆఫ్ ది పాపులేషన్ డిపెండ్ అపాన్ ఆల్వేస్ రిజల్ట్ ఆఫ్ ద శాంపుల్ అనే పాయింట్ గుర్తుపెట్టు. రైట్. ఇలా మనకు దాల్చిన ఇంకా శాంపుల్‌కి మరియు పాపులేషన్ మధ్య డిఫరెన్స్ చాలా సార్లు క్వెషన్ అడిగిండు. శాంపుల్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఇట్ విల్ బి టేక్ వెరీ లెస్ టైమ్, లెస్ మనీ. చాలా ప్రాపర్టీస్ శాంప్లింగ్‌లో ఓకేనా ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ఎర్రర్స్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. అదే పాపులేషన్ అయితే ఓన్లీ నాన్ శాంప్లింగ్ ఎర్రర్సే ఉంటవి. ఇంకా చెప్పాలంటే శాంప్లింగ్‌లో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ మిస్సింగ్ అయితే శాంప్లింగ్ మెథడ్ మనం అప్లై చేయొచ్చు. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ మిస్సింగ్ మన పాపులేషన్ మెథడ్ అప్లై చేయలేము. ఇలా ఎన్నో బిట్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము చాలా చూసుకోవచ్చు. రైట్. సో దిస్ ఇస్ ఇలా చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థింగ్ మనకు సిలబస్ కనుక సిలబస్‌లోకి ఎంటర్ అయితే ఏదైతే ఉందో చూస్తాము ఒకసారి. రైట్. సో ఇక్కడ మన నెక్స్ట్ షెడ్యూల్. షెడ్యూల్ యాస్ వెల్ యాస్ క్వెషన్ బోత్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ బోత్ టెక్నిక్స్ ఆర్ వి కెన్ కాల్ యాస్ కింద ముందు చెప్పాను. దట్ ఈస్ షెడ్యూల్ యాస్ వెల్ యాస్ ఈస్ కాల్డ్ యాస్ డైరెక్ట్ మెథడ్ లోని ఓకేనా. మనమైతే ప్రైమరీ డేటా మెథడ్స్ ఉన్నాయి కదా. డైరెక్ట్ మెథడ్ లోని మెథడ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. విత్ హెల్ప్ ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చాలా మనకు ఉంటుంది. ఓకేనా. మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ కావచ్చు మనకు. ఇక్కడ వాళ్ళ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంది?
ఇక్కడ క్లాస్ లిమిట్స్ అంటే ఏంది? క్లాస్ మార్క్ అంటే ఏంది? మిడ్ పాయింట్ అంటే ఏంది? ఇంక్లూజివ్ క్లాసెస్, ఎక్స్‌క్లూజివ్ క్లాసెస్. ఓకేనా? కంటిన్యూయస్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ ద ఫ్రీక్వెన్సీస్. అలాగే టాబ్లేషన్. సో, మనకిక్కడ ఒకసారి చూస్తే ఎలా ఉంటదంటే ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మీరు చూడండి. టాబ్లేషన్. సో, మనకిక్కడ టాబ్లేషన్ అంటే ఏంది? ఆల్రెడీ అరేంజ్‌మెంట్ ఆఫ్ ద రోస్ అండ్ కాలమ్స్. అరేంజ్‌మెంట్ ఆఫ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఓకేనా? ఓకేనా? ఆఫ్టర్ collection, after classification. Classification how many types? Basically 4 types. ఓకేనా? సో, క్లాసిఫికేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒకసారి చూసుకుంటే మనకిక్కడ ఒకసారి మనము క్లారిటీగా డాటా అనేది చూసుకున్నట్లయితే డాటాను మనము ఎలా చేస్తాము? కలెక్షన్ చేస్తాం. కలెక్షన్ ఆఫ్ డాటా. తర్వాత నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్. దెన్ ఆఫ్టర్ క్లాసిఫికేషన్ తర్వాత నెక్స్ట్ టాబులేషన్. టాబులేషన్. Then after completing the tabulation, next another important okay na presentation. Then after so collection of data, classification of data, tabulation of data, presentation of data. Okay na next after analysis. Analysis through the next one conclusion. So these are the important steps to the what is it? Analysis of the data. అనాలిసిస్ ఆఫ్ డేటాలో మనకు మొత్తం ఎన్నేమో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు మిమ్మల్ని ఏదా అంటే వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, వాట్ ఇస్ ద సెకండ్ స్టెప్, వాట్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఓకేనా అడిగాడు. ఫస్ట్ స్టెప్ ఏందమ్మా? కలెక్షన్ ఆఫ్ డేటా. అయితే ఏమైందంటే ఇక్కడ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకు బేసికలీ 4 టైప్స్ క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఓకేనా? అది టైంని బట్టి డేటాను కలెక్షన్ చేయొచ్చు. దీన్నే టెంపోరల్ అనొచ్చు. దీన్నే ఇంకేమో చెప్పొచ్చు అంటే టెంపోరల్ అన్నా, టైమ్ సిరీస్ అన్నా, క్రోనలాజికల్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే. ఈ మూడింటిని కలుపుకుంటే టీటీసీ అని చెప్పొచ్చు సింపుల్‌గా. అలాగే మనకు జియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ అన్నా అంటే ఒక ప్రాంతాన్ని బట్టి, ఒక స్పేస్‌ని బట్టి మనం కలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే జియోగ్రాఫికల్ అన్నా ఇంకోటి దీన్ని ఏమంటే వి కెన్ ఆల్సో కాల్ స్పేషియల్ క్లాసిఫికేషన్ చెప్పొచ్చు. ఇంకా మనం ఏం చెప్పొచ్చు క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్. క్వాలిటేటివ్ అంటే వి కెన్ కాల్ యాస్ ఏ క్వాలిటీ. ఓకేనా? ఒక అట్రిబ్యూట్‌ని బట్టి, ఒక లక్షణాన్ని బట్టి, క్యారెక్టరిస్టిక్స్‌ని బట్టి మనం గనుక డాటాని డివైడ్ చేస్తే క్లాసిఫికేషన్ అనొచ్చు. అలాగే క్వాంటిటేటివ్. సో, క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా సార్లు అడిగాడు క్వెషన్. ఓకేనా? నెక్స్ట్ టాబులేషన్. టాబులేషన్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద క్లాసిఫికేషన్ సో, టాబులేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టాబులేషన్ కంప్లీట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్లాసిఫికేషన్ ముందా? టాబులేషన్ ముందా? అంటే ఎప్పుడైనా క్లాసిఫికేషన్ తర్వాతనే టాబులేషన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ముందు మనకి ఎప్పుడైనా క్లాసిఫికేషన్ తర్వాత టాబులేషన్. ఎందుకంటే మనము ఎందుకంటే అరేంజ్‌మెంట్ ఆఫ్ ద డేటా అనేది ఒక రోస్ అండ్ కాలమ్స్‌లో అరేంజ్‌మెంట్ చేస్తాం. ఎప్పుడంటే క్లాసిఫికేషన్ తర్వాతనే చేస్తాం. ఓకేనా? సో, ఈ టాబులేషన్‌లో మనకు అరేంజ్‌మెంట్ ఆఫ్ రోస్ మనకి ఎలా ఉంటదంటే ఒక టేబుల్ ఫార్మ్‌లో ఉంటది. ఇక్కడ రోస్ ఉంటవి, కాలమ్స్ ఉంటవి. ఓకే. మొత్తం ఒక 10-15 పార్ట్స్ ఉంటవి ఈ టేబుల్‌లో. ఈ 10-15 పార్ట్స్‌లో మనకు ముఖ్యంగా ఒక 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటవి. ఆ 5 పార్ట్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఒకటి బాక్స్ హెడ్ కావచ్చు. అంటే బాక్స్ హెడ్ అంటే ఇక్కడ ఉంటుంది మనకి బాక్స్ హెడ్. తర్వాత స్టబ్స్ అంటే ఇలా ఉంటది. స్టబ్స్ అంటే మీన్స్ లెఫ్ట్ రోసెస్ క్యాప్షన్స్ వచ్చేది ఇక్కడ ఉంటది క్యాప్షన్. ఓకే. ఇక్కడ బాడీ ఉంటది. అండ్ ఫుట్ నోట్. సో, దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ పార్ట్స్. అమంగ్ ద ఆల్ పార్ట్స్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ బాడీ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బాడీలో మన డేటా మొత్తము కూడా ఒక న్యూమరికల్ వాల్యూలో ఉంటుంది. ఒక న్యూమరికల్ వాల్యూలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో, ఇలా మనం అన్నీ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ మనం ఒక డయాగ్రమాటిక్‌గా ప్రజెంటేషన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనము డయాగ్రమాటిక్‌గా మనం ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. అలాగే ఒక గ్రాఫికల్‌గా చెప్పొచ్చు. డయాగ్రమాటిక్ అనేది కంపల్సరీ ఒక డైమెన్షన్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు. అది 1 డైమెన్షనా, 2 డైమెన్షనా, 3 డైమెన్షనా, ఒక నాన్ డైమెన్షన్. అదే ఫ్రీక్వెన్సీ ఓకేనా మీన్స్ మనము ఫ్రీక్వెన్సీ బేస్డ్ మీన్స్
గ్రాఫికల్ మీన్స్ గ్రాఫికల్లీ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. ఓకేనా? గ్రాఫికల్లీ మళ్ళా 2 టైప్స్ ఉంటుంది. ఓకేనా? ఒకటేమో గ్రాఫికల్ వచ్చేసి టైమ్ సిరీస్ గ్రాఫ్స్ ఉంటది. ఫ్రీక్వెన్సీ గ్రాఫ్స్ ఉంటాయి. టైమ్‌ని బేస్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేసే టైమ్ సిరీస్ గ్రాఫ్. అందులో మనకు బెల్ట్ గ్రాఫ్ కావచ్చు, షెలోటి గ్రాఫ్, నెట్ బ్యాలెన్స్ గ్రాఫ్ కావచ్చు. రకరకాల గ్రాఫ్స్ ఉంటాయండి. అలాగే మనకు ఫ్రీక్వెన్సీ గ్రాఫ్‌లో ఫ్రీక్వెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ బేస్డ్ వి ఆర్ కన్‌స్ట్రక్టింగ్ ద గ్రాఫ్. దట్ ఈస్ ఎ హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, ఫ్రీక్వెన్సీ కర్వ్. మళ్ళీ అందులో చాలా కర్వ్స్ ఉంటాయి. బెల్ షేప్, జే షేప్, రివర్స్ యూ షేప్ అలాగా. అలాగే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఓజీ కర్వ్. ఒక ఇనీక్వాలిటీని ఓకేనా, మనం ఒక గ్రాఫ్ ద్వారా చెప్పాలంటే ఒక బెస్ట్ గ్రాఫ్ ఏందంటే మనం అక్కడ కంప్లీట్‌గా ఏందంటే మనం లారెంజ్ కర్వ్ ద్వారా చెప్పాలి. అంటే ఇన్‌కమ్ గావచ్చు, ఏదైనా గావచ్చు. సంపద గావచ్చు, అది మనము ఓకేనా, వెల్త్ యాస్ వెల్ యాస్ ఆదాయం మరియు సంపద. ఇన్‌కమ్ యాస్ వెల్ యాస్ వెల్త్ రెండిటిని గూడా ఒక మొట్టమొదటిసారి గ్రాఫ్ ద్వారా చెప్పింది, ఒక ఇనీక్వాలిటీని చెప్పిందంటే ఆ లారెంజ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మన గ్రాఫ్ ద్వారా మనకొస్తున్నాయనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యూ క్లియర్? సో, మనం ఈ విధంగా మనం డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది. ఆఫ్టర్ దట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ స్టార్ట్. సో, అనాలిసిస్‌లో మనం వచ్చే టాపిక్ అంటే ఒక్కొక్క టాపిక్ మనం ఎప్పుడైతే ఏవైతున్నాయో ఈ అనాలిసిస్ అనేది ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ప్రెజెంటేషన్ చేస్తాము. ఆ అనాలిసిస్ అనేది ఒక టాపిక్ అంటే మన డాటాను బట్టి ఏ డాటాకు ఎలాంటి ఆ టెక్నిక్ యూజ్ చేయాలి. ఒక్కొక్క డాటాకు ఓకేనా, మెజర్స్ ఆఫ్ సిమిలర్ అప్లై చేయొచ్చు. ఒక డాటాకు డిస్పర్షన్స్ అప్లై చేయొచ్చు. ఒక రిలేషన్ కావాలంటే కోరిలేషన్ అప్లై చేయొచ్చు. అన్‌సర్టెనిటీ క్యాలిక్యులేట్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. అలా గాకుండా ఓకేనా. సో మెనీ టెస్ట్స్ ఆర్ దేర్. ఓకేనా. టీ టెస్ట్ కావచ్చు, ఎఫ్ టెస్ట్ కావచ్చు, ఓకేనా. లార్జ్ శాంపుల్ ఆర్ స్మాల్ శాంపుల్ ఆర్ డిజైన్స్ ఆఫ్ అనోవా కావచ్చు. వాటెవర్ ఇట్ మే బి. సో, సో మెనీ టెక్నిక్స్, స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో, ఇన్ ద స్టాటిస్టిక్స్ మార్కెట్ మనకు చాలా ఉన్నాయి. అది ఏ టెక్నిక్ అప్లై అంటే దట్ ఈస్ డిసైడెడ్ బై ద కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ ద డాటా. ఏదైతే సూటబుల్ మనకు ఆ డాటా అయితదో మనం అక్కడ క్లియర్‌గా అప్లై చేసుకుంటే మనం అనుకున్న రిజల్ట్ అనేది గ్యారంటీ వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద అనాలిసిస్ టెక్నిక్ వి ఆర్ గో టు ద కంక్లూజన్. సో దిస్ ఈస్ ద బేసిక్ డేటా అనాలిసిస్. ఎందుకంటే 2000 ఏఎస్ఓ 18 ఏఎస్ఓలో వాట్ ఈస్ ద ప్రైమరీ స్టెప్ ఆఫ్ ద డేటా అనాలిసిస్ అడిగాడు. అంటే ఇది కలెక్షన్ ఆఫ్ డేటా. ఇంకోసారి ఎగ్జామ్ అంటే క్లాసిఫికేషన్ ముందా, టాబులేషన్ ముందా అంటే ఫస్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టాబులేషన్ ఓకేనా వి ఆర్ గో టు ద we are go to the after completing the tabulation okay now we are go to the which one. ఓకే. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద క్లాస్ టెస్ట్ తర్వాత టాబ్లేషన్ ఉంటుంది. ఇలా ప్రతి క్వెషన్ కూడా సిలబస్ పైన ఎక్కడ ఏమొస్తుంది? సిలబస్ అంటే మనకు ఎక్కడ ఏ క్వెషన్ వస్తుందో మనకు అర్థమైతే మనం ప్లెయిన్‌గా వెళ్ళిపోవచ్చు. ఓకే. అందుకే ప్రతి ఒక్కరు సిలబస్ అనేది మైండ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం. రైట్. సో, చూసుకుందాం మళ్ళొకసారి. ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే ఓకే. నెక్స్ట్ డయాగ్రమాటిక్. ఆఫ్టర్ దట్ గ్రాఫికల్ కూడా చెప్పొచ్చు. గ్రాఫికల్ ప్రజెంటేషన్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ అండి. సో, కమింగ్ టు ద సెకండ్ చాప్టర్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ఇంత క్లారిటీగా వచ్చిన తర్వాత మీకు ఒకసారి సెకండ్ చాప్టర్ మీరు చూసుకున్నట్లయితే సో, సెకండ్ చాప్టర్ అండి. సో, మనకిది బేసిక్ చాప్టర్. అంటే ఇవన్నీ మెజర్స్ ఆఫ్ సెంట్రలెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్, ట్యూనెస్ యాస్ వెల్ యాస్ కటాసిస్ ఇవన్నీ కూడా ఒక అనాలిసిస్ టెక్నిక్స్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు చెప్పాను. ఓకేనా? అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. డిస్పర్షన్స్ ఆల్సో ఇంపార్టెంట్. స్క్యూనెస్ యాస్ వెల్ యాస్ కటాసిస్ ఆల్సో చాప్టర్. ఒకసారి సెంట్రల్స్‌గా చూసినట్లయితే మనం ఇక్కడ ఏమేమి డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా మనకు మీనింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ దేర్, టైప్స్ ఆఫ్ ద యావరేజెస్ ఆర్ దేర్. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా. వి ఆర్ మెజరింగ్ ద విచ్ వాల్యూ సెంటర్ వాల్యూ. ఆ సెంటర్ వాల్యూ ఎలా ఉండాలి? నాట్ ఏ మాక్సిమం వాల్యూ, నాట్ ఏ మినిమమ్ వాల్యూ. ఒక డేటాలో మనం కాలిక్యులేట్ చేసి వి ఆర్ ఫైండ్ ఔట్ ద సో మెనీ వాల్యూస్ ఆర్ దేర్. వి ఆర్ ఫైండ్ ఔట్ సెంటర్ వాల్యూ. ఆ సెంటర్ వాల్యూ ఎలా ఉండాలి? నాట్ ఏ మాక్సిమం, నాట్ ఏ మినిమమ్. మధ్యలో ఉండాలి. ఈజింగ్ క్లియర్. సో, అందుకే మెజర్స్ ఆఫ్ సెంట్రలెన్సీ వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ఏ ఓకే. ఇక్కడ యావరేజ్‌గా చెప్తాం. యావరేజెస్‌గా చెప్తాం. సో, రైట్. సో, మనం అలాంటి యావరేజ్ కొన్ని ఖచ్చితంగా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.
కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా థియరిటికల్‌గా అడిగే ఛాన్సెస్ ఇక్కడ నుంచి ఉంటది క్వెషన్. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ఇక మళ్ళీ టైప్స్ ఆఫ్ యావరేజ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ టైప్స్ ఆఫ్ యావరేజెస్. మనకు యావరేజెస్‌లో బేసికల్‌గా చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ యావరేజెస్ ఉంటది. పొజిషనల్ యావరేజ్ ఉంటది. అండ్ కమర్షియల్ యావరేజెస్. ఏంటమ్మా? ఓకేనా? మ్యాథమెటికల్ యావరేజ్ అంటే ఎంఏ జస్ట్ మ్యాథమెటికల్ యావరేజ్, పొజిషనల్ యావరేజ్ అండ్ కమర్షియల్ యావరేజెస్. మ్యాథమెటికల్ యావరేజ్ మళ్ళీ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, క్వాడ్రాటిక్ మీన్. సో దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఎ మ్యాథమెటికల్ యావరేజెస్. కాబట్టి ఇవి ఇంకా క్లారిటీగా పొజిషనల్ యావరేజ్ అంటే ఏంది? మనకు పార్టీషన్ యావరేజెస్ అండ్ నాన్ పార్టీషన్ యావరేజ్. అంటే ది మీడియన్, ఇజంట్ క్లియర్, క్వార్టైల్ అండ్ డెక్మే, క్వింటైల్, ఆక్టైల్, ఓకేనా, ఎక్టైల్, సారీ అండ్ పర్సంటైల్ ఇవన్నీ కూడా పొజిషన్ యావరేజ్ వస్తాయి. నాన్ పార్టీషన్ యావరేజ్ మీడియన్. కమర్షియల్ అంటే మూవింగ్ యావరేజెస్ అండ్ ప్రోగ్రెస్ యావరేజ్ ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ యావరేజ్ అన్నీ కూడా ఒక టైమ్ సిరీస్ అనాలిసిస్‌లో రావడం జరుగుతుంది. ఓకేనమ్మా? సో, మనకు టైమ్ సిరీస్ అనాలిసిస్‌లో మొత్తం మనకు కమర్షియల్ యావరేజ్ వచ్చేస్తాయి. రైట్? సో, బేసికల్‌గా మనకి ఇక్కడ ఏందంటే అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ యావరేజెస్ చెప్పొచ్చు. మ్యాథమెటికల్ యావరేజ్ అంటే దేర్ ఈస్ నో ఆర్డర్ అండ్ ఓకేనా. ఒక ఆర్డర్ అంటూ ఏముండదు. మనం డైరెక్ట్‌గా చేసేయొచ్చు. పొజిషన్ అంటే కంపల్సరీగా ఆర్డర్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత పొజిషన్ యావరేజ్ అంటారు. మనకి ఎగ్జామ్‌లో అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ మ్యాథమెటికల్ యావరేజ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ పొజిషనల్ యావరేజ్? విత్ యావరేజ్ ఈస్ ఈక్వల్ టు ద మీడియన్. ఓకేనా. విచ్ ఫాలోయింగ్ ఈస్ ఏ కమర్షియల్ యావరేజ్? చాలా సార్లు రిపీట్ అయిన క్వెషన్స్ చాలా ఉన్నవి. అంటే క్వెషన్ అనేది ఎక్కడ పడుతుందో అనేది మనం క్లారిటీగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం వీటికి సంబంధించిన అర్థమెటిక్ మీన్ కావచ్చు, జామెట్రిక్ మీన్ కావచ్చు, హార్మోనిక్ మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు. ఇక్కడ కంపల్సరీ మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం. ప్రాపర్టీస్ చదవాలి. ప్రాపర్టీ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్‌తో పాటు ప్రాబ్లమ్స్‌ని కూడా మనం డిస్కస్ చేయవలసిన అవసరం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ డిస్పర్షన్స్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి మ్యాథమెటికల్ యావరేజెస్‌ని మనము ఓకేనా. నథింగ్ బట్ మెజర్స్ ఆఫ్ స్టూడెంట్స్‌ని ఫస్ట్ ఆర్డర్ యావరేజ్‌గా మనం డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ ఆర్డర్ యావరేజ్‌గా చెప్పొచ్చు. ఓకేనా. బట్ కమింగ్ టు ద సెకండ్ ఆర్డర్ యావరేజెస్ అంటే మనకు డిస్పర్షన్స్. డిస్పర్షన్ అన్నా, మనకు స్కాటర్డ్‌నెస్ అన్నా, డిఫరెన్స్ అన్నా అండ్ వేరియేషన్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో, చూడండి డిస్పర్షన్ అన్నా, ఓకేనా, స్కాటర్డ్‌నెస్ అన్నా, ఓకేనా, డిఫరెన్స్ అన్నా, వేరియేషన్ అన్నా ఆల్ ఆర్ సేమ్ మీనింగ్. ఆల్‌మోస్ట్ సిమిలర్ మీనింగ్. సో, డిస్పర్షన్‌లో మనం ఏం ఫోకస్ చేయాలంటే మీనింగ్ ఒకటి, డిస్పర్షన్స్ యొక్క ప్రాపర్టీస్. అంటే డిస్పర్షన్స్ ఈస్ ఆల్‌వేస్ పాజిటివ్. అదొక ప్రాపర్టీ అండి. డిస్పర్షన్స్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాయి. నెవర్ బి నెగెటివ్. అంటే ఏంది? ఇఫ్ అబ్జర్వేషన్స్ నెగెటివ్ ఉన్నా గూడా, ఇఫ్ అబ్జర్వేషన్స్ ఆల్సో నెగెటివ్ ఉన్నా గూడా, మనకు ఆల్‌మోస్ట్ ఆల్ డిస్పర్షన్ పాజిటివ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ద డిస్పర్షన్ రేంజ్ చూసుకుందాం. రేంజ్ అనేది ఒక అబ్సల్యూట్ డిస్పర్షన్. అంటే -3, -2 ఉంటే ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఆర్ దే. వీటి యొక్క రేంజ్ ఏమైతదంటే మనకు మాక్సిమము అంటే ఇక్కడ మనకు -2 అనేది మాక్సిమము, -2 మాక్సిమము అలాగే మరిక్కడ -2 అనేది మాక్సిమం, -3 అనేది మినిమమ్ గాబట్టి ఇక్కడ చూస్తే సో, -2 -2 రేంజ్ అంటే ఏంది? మాక్సిమం మైనస్ మినిమమ్ గదండీ. సో, మాక్సిమం మైనస్ మినిమమ్ అంటే -2 -3 అంటే మనకేమొచ్చింది 2 -2 +3 అంటే ఏమొచ్చింది నాకు +1 వచ్చింది. సో, అంటే ఏంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ అబ్జర్వేషన్స్ నెగెటివ్ ఉన్నాయి. కానీ మనకేమొచ్చింది? +1 వచ్చింది. రేంజ్ అనేది. రేంజ్ ఏమొచ్చింది? +1 అంటే ఏంది? రిజల్ట్ ఏమో పాజిటివ్ వచ్చింది. అంటే ఏంది? ఒక ప్రాపర్టీ అండి. ఒక ప్రాపర్టీ. అంటే అబ్జర్వేషన్స్ నెగెటివ్ ఉన్నా కానీ మనకు ఇక్కడ క్లారిటీగా మన డిస్పర్షన్స్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మన క్వార్టర్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఖచ్చితంగా వీటిపైన ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సిందే. ప్రాపర్టీ చూసుకోవాల్సిందే. అలాగే ప్రాపర్టీస్‌లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ బేస్డ్ ప్రాబ్లమ్ చూసుకోవాలండి. ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ కావచ్చు. ఓకేనా? అడిషన్ ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ ఖచ్చితంగా అన్ని టాపిక్‌లో వస్తుందండి.
with respect to measures of tendency, with respect to measures of dispersion, original property with respect to the ఓకేనా చాలా వరకు కోరిలేషన్, రెగ్రెషన్, మూవ్‌మెంట్స్, స్క్యూనెస్, కటాసిస్, మూవ్‌మెంట్ జెనెటిక్ ఫంక్షన్, గ్యాలరీ ఫంక్షన్ అర్థమైందా అండి? సో, మాక్సిమం ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ ఎక్కడైనా మనం డిస్కస్ చేసిన దానివి అంటే ఎక్కడైనా ఉంటది కాబట్టి మనకు అక్కడి నుంచి క్వెషన్ రాకుండా క్వెషన్ పేపర్ అనేది మాక్సిమం ఉన్నదండి. ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ద ఎవ్రీవేర్. సో, అలాంటి ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్పర్షన్స్. ఆల్మోస్ట్ ఆల్ అబ్జర్వ్డ్ డిస్పర్షన్స్ అనేది ఓకేనా. అదే మనం ఒరిజినల్ ప్రాపర్టీ మనం మ్యాథమెటికల్‌గా యావరేజ్ తీసుకున్నట్లయితే ఆల్ మ్యాథమెటికల్ యావరేజ్ పొజిషన్ ఆల్ యావరేజెస్ ఆర్ డిపెండ్ అపాన్ ఆరిజిన్, డిపెండ్ అపాన్ స్కేల్ చెప్పొచ్చు. అదే మనం డిస్పర్షన్‌లో తీసుకుంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, డిపెండ్ అపాన్ స్కేల్ అని చెప్పొచ్చు. అర్థమైందండి? అంటే ప్రతి ఒక్క ప్రాపర్టీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కోరిలేషన్ తీసుకున్నట్లయితే బోత్ ఆర్ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. రెగ్రెషన్ తీసుకుంటే సేమ్ మన డిస్పర్షన్ లాగానే. అంటే డిస్పర్షన్ ఏముంది ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, డిపెండ్ అపాన్ స్కేల్ అయితే ఉందో డిస్పర్షన్ అండ్ రెగ్రెషన్ బోత్ ఆర్ ద సేమ్ ఒరిజినల్ స్కేల్ ప్రాపర్టీ మనం డిస్కస్ చేయొచ్చు. అట్లంటే ఏంది ఒక ఒరిజినల్ స్కేల్ ప్రాపర్టీ తీసుకొని ప్రతి దాంట్లో మనం డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. అర్థమైందండి. అంటే సిలబస్ అంటే ఏదో సిలబస్ ఏదో మనం ఇక్కడ ఓకేనా అది ఉందని కాదు. ఓకేనా సిలబస్‌లో ఏమేమి అడుగుతున్నాడు? ఆ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ మనం చదవవలసిన అవసరం ఉంది ఇక్కడ. రైట్? సో, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బేసిక్‌గా క్వెషన్ అడగండి. హూ ఈస్ ద సజెస్టెడ్ బై ద స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఎవరు కనుగొన్నాడు అంటున్నారు. స్టాండర్డ్ డీవియేషన్ హూ ఈస్ ద సజెస్టెడ్ బై ఓకేనా. సైన్స్ కెన్ బి సజెస్టెడ్ బై కార్ల్ పియర్సన్ అండి. కార్ల్ పియర్సన్ చాలా ఉన్నాయి ఇన్వెన్షన్స్. నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్. నాట్ ఓన్లీ ఫర్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ కనుగొన్నది మనకు ఇక్కడ కార్ల్ పియర్సన్. నాట్ ఓన్లీ కార్ల్ పియర్సన్. ఓకే. కార్ల్ పియర్సన్ ఇది ఒకటే కనుగొనలే. ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా. మన మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీడియన్. దిస్ ఎంపిరికల్ రిలేషన్‌షిప్ మీన్ అండ్ మోడ్. అంటే ఏంది? మనం ఒకసారి కార్ల్ పియర్సన్ చూసుకున్నట్లయితే ఓకేనా. కార్ల్ పియర్సన్ గనుక అంటే మనకు సిలబస్‌లో చూసుకున్నట్లయితే ఈ కార్ల్ పియర్సన్ అనేది చూసుకున్నట్లయితే ఎన్నున్నాయంటే ఈస్ సజెస్టెడ్ బై ద మోడ్ ఈక్వల్ టు చాలా ఉన్నవి. నేను కొన్ని చెప్తా. తర్వాత మీకు సిలబస్‌లో చెప్తా. 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనేది కూడా కనుగొనడం జరిగింది. సో, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ దిస్ ఈస్ కాల్డ్ ఎంపిరికల్ రిలేషన్‌షిప్. ఈ ఎంపిరికల్ రిలేషన్‌షిప్ కూడా చెప్పడం జరిగింది. అలాగే కార్ల్ పియర్సన్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా కనుగొన్నాడు. అదే కార్ల్ పియర్సన్ మనకు కోవేరియన్స్ కూడా కనుగొన్నాడు. అదే కార్ల్ పియర్సన్ మనకు కోరిలేషన్ కోఎఫిషియంట్ కూడా కనుగొన్నాడు. ఓకేనా. అలాగే మనకు ప్రోడక్ట్ మూవ్‌మెంట్ మెథడ్ మన పాయింట్ ఎస్టిమేటర్‌లో చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ మూవ్‌మెంట్ మెథడ్ అని కూడా చెప్పడం జరిగింది. అదే మనకు టైమ్ సిరీస్ ఇండెక్స్ నంబర్‌లో లింక్ రిలేటివ్ మెథడ్ సారీ మన టైమ్ సిరీస్‌లో మనకు సీరియల్ క్యాలిక్యులేట్ చేసే లింక్ రిలేటివ్ మెథడ్ కూడా కనుగొనడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా. కై స్క్వేర్ సంబంధించిన దాన్ని కూడా కై స్క్వేర్ టెస్ట్ కావచ్చు, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, మనకు కార్లీ పేర్స్ చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటే ఆన్సర్ బట్ డిఫరెంట్ క్వెషన్స్ అన్నట్టు. అర్థమైందా అండి? కార్లీ పేర్స్ ఏమేమి ఉన్నాడు? స్టాండర్డ్ డీవియేషన్, కోవేరియన్స్ ఓకేనా. ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోరిలేషన్ కోఎఫిషియంట్, కై స్క్వేర్, మోడ్ ఈక్వల్, మోడ్ ఆల్సో 3 మీడియన్ మైనస్ 2 మీన్, లింక్ రిలేటివ్, ప్రోడక్ట్ మూవ్‌మెంట్, కై స్క్వేర్ ఇంకా చాలా ఉన్నవి. స్క్యూనెస్, కార్ల్ పియర్సన్ స్క్యూనెస్ లిమిట్స్ ప్లస్ ఆర్ మైనస్ చెప్తాం కదా. అక్కడ స్క్యూనెస్ కూడా కనుగొనడం జరిగింది. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా మనం ఒకటే కాన్సెప్ట్ డిఫరెంట్ యాంగిల్‌లో మనం చదువుకుంటే బాగుంటది. ఓకేనా. చాలామంది స్టాండర్డ్ డీవియేషన్ ముందా? వేరియన్స్ ఉందా? అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫస్ట్ సజెస్ట్ చేసారు. తర్వాత వేరియన్స్ 1913లో ఆర్ఏ ఫిషర్ కనుగొన్నాడు. ఆ తర్వాత అనుభవం 1920కి వచ్చింది. ఓకేనా. అంటే ఇయర్ ఆర్ఏ ఫిషర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద వరల్డ్ స్టాటిస్టిక్స్. పీసీ మాలోబిస్ ఇండియన్ ఫాదర్. ఓకేనా. మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం చెప్పాలంటే సీఆర్ రావు. ఓకేనా. రీసెంట్‌గా మన తెల ఈ ఇండియాలోనే మనకు నోబెల్ ప్రైజ్ అయిన స్టాట్స్‌లో రీసెంట్‌గా వచ్చింది. సీఆర్ రావు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన తెలుగు వ్యక్తి కాబట్టి అతన్ని మనం చేసుకోవచ్చు. అట్లా. వరల్డ్‌లో అయితే ఆర్ఏ ఫిషర్. ఇండియాలో అయితే పీసీ మలి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సీఆర్ రావు. ఓకేనా. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా మనం చదువుకుంటూ పోతే మనం ఒక క్వెషన్ అనేది రాక మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఏముండయి. నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూసినట్లయితే స్క్యూనెస్. సో, స్క్యూనెస్ అంటే మనకు ఒక డైరెక్షన్ చెప్పేది స్క్యూనెస్ అయితే ఓకేనా. ఒక కర్వ్ యొక్క షేప్‌ని చెప్పేది షేప్ ఆఫ్ ద కర్వ్ చెప్పేది మనకు కర్టెసి చెప్పొచ్చు.
మనకు స్క్యూనెస్, మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ చాలా ఉంటాయండి. మెజర్మెంట్స్ ఆఫ్ స్క్యూనెస్ చాలా ఉన్నాయి. అది కార్లీ పియర్సన్ స్క్యూనెస్ కావచ్చు. ఓకేనా? అండ్ బౌలెస్ స్క్యూనెస్ కావచ్చు. అండ్ మూమెంట్స్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా, కెల్లీస్ స్క్యూనెస్. కెల్లీస్ స్క్యూనెస్ కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇలా స్క్యూనెస్ సంబంధించిన క్వెషన్స్ చెప్పొచ్చు. స్క్యూనెస్ దేనితోని రిప్రజెంట్ చేస్తాము అని చెప్పొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ చెప్పొచ్చు. ఆల్ఫా 3 తోని రిప్రజెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ బీటా 1 ఆల్సో స్క్యూనెస్ అండ్ గామా 1 ఆల్సో, దీస్ ఆర్ ద 3 వాటితోని మనం స్క్యూనెస్ రిప్రజెంట్ చేయొచ్చు. అదే మన కటాసిస్ అంటే ఏంది? కటాసిస్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద కర్వ్. ఒక షేప్ ఆఫ్ ది కర్వ్ చెప్పొచ్చు. ఈ కటాసిస్‌ని ఎలాంటి కోఎఫిషియంట్స్‌తో మనం డిస్కస్ చేయొచ్చంటే, ఇక్కడ ఆల్ఫా 4 అండ్ బీటా 2 అండ్ గామా 2 తోని ఈ 3 కోఎఫిషియంట్స్‌ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. వాట్ ఇస్ దట్? కటాసిస్. ఇలాంటి చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే ఒకటే కాకుండా మల్టిపుల్ యాంగిల్ అంటే కంపేర్ చేసుకోవాలి. ఒక చాప్టర్‌ని ఇంకో చాప్టర్ లింక్ చేసుకుంటూ మనం గనుక క్లియర్‌గా చదువుకుంటే, మనం ఎలాంటి క్వెషన్ వచ్చినా కూడా ఎగ్జామ్ హాల్‌లో పోయి ఆలోచన చేయకుండా ఆన్సర్ చేసుకొని రావచ్చు. అంతేగాని ఎగ్జామ్‌లో పోయి ఆలోచించకుండా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ కావాలే గాని, ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లి ఆలోచన చేస్తున్నామంటే అక్కడనే మనం ర్యాంక్ అనేది మనది మనమే బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుంది. రైట్. నెక్స్ట్. సో మనం ఈ విధంగా స్క్రీన్ కలిసి చదువుకోవచ్చు. అయితే ఇంకొక టాపిక్ ఇక్కడ ఏముందంటే, మనం అడిషనల్‌గా ఇక్కడ ఒక మూమెంట్స్ అనే చాప్టర్ కూడా చదువుతామండి. మూమెంట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, మూమెంట్స్ అనేది గాతికలు అనేది చాలా ఇంపార్టెంట్. మూమెంట్స్‌లో మనకు చాలా మనకు బేసికల్‌గా రా మూమెంట్స్ అండ్ సెంట్రల్ మూమెంట్స్. రా మూమెంట్స్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ యాస్ వెల్ యాస్ అండ్ ఆర్బిట్రరీ పాయింట్ ఉంటది. ఓకేనా? అక్కడ ఫస్ట్ మనకి ఏదైతే సెంట్రల్ మూమెంట్ ఉందో 0 అయితది. ఎందుకంటే ఈ మూమెంట్స్ అన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు మనము ఇక్కడ ట్యూనెస్ యాస్ వెల్ యాస్ కర్టోసిస్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్‌లో మనం డిస్కస్ చేస్తాం. బైనామియల్ కావచ్చు, పాయిజన్ కావచ్చు అండ్ కంటిన్యూయస్ అయిన నార్మల్‌లో కూడా మనము ఈ స్క్యూనెస్, కర్టోసిస్ ఇది మూవ్‌మెంట్స్‌ని డిస్కస్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో, మూవ్‌మెంట్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైమ్ మూవ్‌మెంట్స్ నుంచి కూడా క్వెషన్ గ్యారంటీ ఉంది. ఓకేనా? ఇక్కడ చాప్టర్ స్క్యూనెస్‌తో పాటు ఇక్కడ మనకి ఎన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక మూవ్‌మెంట్స్ అనే చాప్టర్ కూడా మనం ఖచ్చితంగా చదవాలి. లాస్ట్ 2018లో మనకు క్వెషన్ అడగడం జరిగింది. రైట్. సో, నెక్స్ట్ గనుక చూసినట్లయితే మనము ప్రాబబిలిటీ. మీకు తెలిసింది థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. ఒక అన్‌సర్టెనిటీ చెప్పాలి అంటే ఓకే. ఒక మేబీ హ్యాపెనింగ్, మే నాట్ బి హ్యాపెనింగ్. ఇప్పుడు వర్షం వస్తుందా అంటే వి కెనాట్ సే ఎగ్జాక్ట్‌లీ దట్ ఈస్ మన ప్రాబబిలిటీ. మేబీ చాన్సెస్, మేబీ రాండమ్ హ్యాపెనింగ్ ఆర్ మే నాట్ ఎగ్జాక్ట్‌లీ దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రాబబిలిటీ. ఓకేనా? సో, ప్రాబబిలిటీలో మనము ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఏందంటే మనకు డెఫినిషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ప్రాబబిలిటీ యొక్క స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా? అది మనము క్లియర్‌గా ఇక్కడ చూసినట్లయితే వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్. మనము ప్రాబబిలిటీ యొక్క ఒక ఎక్స్‌పెరిమెంట్, ఒక ఎక్స్‌పెరిమెంట్ డెఫినిషన్ నుంచి రావచ్చు. ఓకేనా? ఒక ఎక్స్‌పెరిమెంట్ నథింగ్ బట్ విచ్ యాక్టివిటీ ప్రొడ్యూస్ ద రిజల్ట్స్ దట్ యాక్టివిటీ వి కెన్ కాల్ యాస్ ఎక్స్‌పెరిమెంట్. ఏదైనా ఒక యాక్టివిటీ మనకు రిజల్ట్స్ గనుక వస్తే, ఆ యాక్టివిటీని మనము ఒక ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పొచ్చు. అలాంటి ఎక్స్‌పెరిమెంట్ మనం రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అనేది ఒక ఎక్స్‌పెరిమెంట్ కండిషన్స్. ఒక 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని రాండమ్ ఎక్స్‌పెరిమెంట్. ఈ రాండమ్ ఎక్స్‌పెరిమెంట్‌కి సంబంధించిన క్వెషన్ కూడా చాలా సార్లు అడగడం జరిగింది. ప్రీవియస్‌లో చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో నేషనల్ కావచ్చు, స్టేట్‌లో కావచ్చు, రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ పైన చాలా క్వెషన్‌లు అడిగాడండి. చాలా క్వెషన్స్ అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ రాండమ్ నాట్ ఎక్స్‌పెరిమెంట్ అడిగాడు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ పైన ఖచ్చితంగా క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే అప్లికేషన్ ఓరియెంటెడ్. ఎక్కువ అప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ టాపిక్ పైన. నెక్స్ట్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఆఫ్ ఎనీ రాండమ్ ఎక్స్‌పెరిమెంట్. ఒక రాండమ్ ఎక్స్‌పెరిమెంట్‌లో వచ్చిన అన్ని ఔట్‌కమ్స్‌ని ఒక సెట్ ఫార్మ్‌లో రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ శాంపుల్ స్పేస్ చెప్పొచ్చు. మళ్ళా ఈవెంట్. ఈవెంట్ ఎనీ ఔట్‌కమ్ ఆర్ ఔట్‌పుట్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్ ఈస్ కాల్డ్ యాస్ ఈవెంట్. ఈ ఈవెంట్స్‌లో చాలా ఉన్నాయండి. ఈ ఈవెంట్స్‌లో మనకు చాలా టైప్స్ ఉన్నాయండి. సింపుల్ ఈవెంట్ కావచ్చు. చూడండి ఇక్కడ ఈవెంట్స్ గురించి మాట్లాడితే టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఉంటాయండి. ఈవెంట్స్ గురించి మాట్లాడితే మనకు చాలా ఉన్నాయి. ఓకే.
ఎలిమెంటరీ ఈవెంట్ కావచ్చు. నెక్స్ట్ కాంపోజిట్ ఈవెంట్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కావచ్చు. అండ్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ కావచ్చు. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ కావచ్చు. అర్థమైందా అండి? అండ్ పెయిర్ వైస్ ఇండిపెండెంట్ కావచ్చు. మ్యూచువల్ ఇండిపెండెన్స్ కావచ్చు. అర్థమైందా? సో, అలా టైప్స్. ఓకేనా? ఇండిపెండెంట్ ఈవెంట్స్, డిపెండెంట్ ఈవెంట్స్ ఈ టర్మినాలజీ అంటే ఇన్ని ఈవెంట్స్ సంబంధించిన టర్మినాలజీలకెళ్ళి ఖచ్చితంగా మనకు క్వెషన్స్ వస్తాయండి. డెఫినిట్‌గా మాక్సిమం ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌క్లూజివ్ చెప్పాలంటే మ్యూచువల్లీ, ఎగ్జాస్టివ్, ఎక్స్‌క్లూజివ్ ఇవన్నీ కూడా చాలా సార్లు ఎగ్జామ్‌లో అడిగాడు. మ్యూచువల్ ఇండిపెండెన్స్‌కి పెయిర్ వైస్ ఇండిపెండెంట్ రిలేషన్‌షిప్ ఏంది? ఎందుకంటే ఎవ్రి మ్యూచువల్ ఇండిపెండెన్స్ ఆల్వేస్ పెయిర్ వైస్ పెయిర్ వైస్ నీడ్ నాట్ బి మ్యూచువల్లీ కాదు. కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. ఎవ్రి మ్యూచువల్లీ పెయిర్ వైస్ అయితది గానీ పెయిర్ వైస్ మ్యూచువల్లీ కాదు. ఈ ప్రాపర్టీ చాలా సార్లు అడిగాడు. ఈక్వల్లీ లైక్లీ అంటే ఏంది? Disjoint events, nothing but mutual exclusive. There is no common point between the events. There is no common point. It is called as a mutually exclusive అని చెప్పొచ్చు. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా చాలా సార్లు అడిగారు. అంటే ఈవెంట్స్ యొక్క టెర్మినాలజీ పైన మనకు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూస్తే ఈ ప్రాబబిలిటీలో గ్యారంటీ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక ప్రాబబుల్ ఈవెంట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రాయిక్ ఈవెంట్స్. ఇక్కడ కూడా మనకు క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ డిస్క్రీట్ శాంపుల్ కావచ్చు, శాంపుల్ స్పేస్ కావచ్చు. అండ్ బేసిక్ థీరమ్ ప్రాబబిలిటీ థీరమ్స్, డిఫరెంట్ థీరమ్స్. థీరమ్స్ అంటే ఏంది? అడిషన్ థీరమ్ చదవాలి, మల్టిప్లికేషన్ థీరమ్ చదవాలి. అండ్ సో మెనీ ఒకటి మనకు అడిషన్ థీరమ్, మల్టిప్లికేషన్ థీరమ్ అండ్ డిమోర్గాన్ లాస్. డిమోర్గాన్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కండిషన్ ప్రాబబిలిటీ చూసుకున్నట్లయితే ఓకే హ్యాపెనింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్రాబబిలిటీ వేర్ ఫైండ్ ద హ్యాపెనింగ్ ప్రాబబిలిటీ. సో అక్కడ కండిషన్ ప్రాబబిలిటీ పైన ప్రాపర్టీస్ ఉంటవి. అలాగే ప్రాబ్లమ్స్ కూడా చాలా సార్లు అడుగుతుండు. కండిషన్ ప్రాబబిలిటీ మాక్సిమం మనము ఓకేనా డిపెండెంట్ కేస్, ఇండిపెండెంట్ కేస్ ఓకేనా అండ్ డిస్జాయింట్ కేస్ ఓకేనా ఇలాంటి అన్ని కేసెస్ డిఫరెంట్ కేసెస్‌లో మనము కండిషనల్ ప్రాబబిలిటీని ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకు ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పడం బేస్ థీరమ్. సో కండిషనల్ ప్రాబబిలిటీ బేస్ చేసుకొని మనం బేస్ థీరమ్ చెప్పొచ్చు. ఓకేనా? సో బేస్ థీరమ్‌లో మనకు విత్ హెల్ప్ ఆఫ్ ద ప్రియరీ ప్రాబబిలిటీస్‌కి సమ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే మనం వి ఆర్ గెట్టింగ్ ద పోస్టీరియర్ ప్రాబబిలిటీ. ఓకేనా? ఇది ఖచ్చితంగా మన బేస్ థీరమ్ యొక్క ప్రాబ్లమ్ లేకుండా మనకు చాలా ఉంటుంది. కాకుంటే బేస్ థీరమ్ యొక్క అప్లికేషన్స్ కావచ్చు. ఇక్కడ బేస్ థీరమ్ యొక్క అప్లికేషన్ మీన్స్ ప్రాబ్లమ్స్ అనేది మనకిక్కడ కొద్దిగా టైమ్ టేకింగ్ అని చెప్పొచ్చు. అందుకోసమే ఈ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే అడిషన్ థీరమ్ పైన ఖచ్చితంగా మనం ఆ థీరమ్‌ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ చేయాలి. మల్టిప్లికేషన్ పైన చేయాలి. కండిషన్ పైన మనం ప్రాబ్లమ్స్ చేయాలి. అంటే ఇక్కడ మనకు థియరీ క్వెషన్స్ ఎక్కువుంటాయి. ప్రాబ్లమాటిక్ ఉంటాయి. అలాగే మనం చాలామంది ప్రాబబిలిటీ టఫ్ అనుకుంటాం కానీ మనకు ఛాన్సే అంత ఏముండదు. ఓకేనా? కరెక్ట్‌గా మనం ప్రాపర్టీస్ కనుక టర్మినాలజీ కరెక్ట్‌గా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ ప్రాబబిలిటీలో మనకు ఆల్మోస్ట్ దగ్గర దాకా అంటే ఎవ్రీ చాప్టర్ అండి. అప్రాక్సిమేట్‌లీ నియర్ టు 15 టు మనం ఈ చాప్టర్ అని చెప్పలేము. మనం 150లో 8 చాప్టర్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ 15 ప్లస్ కొన్ని చాప్టర్‌లు అటు ఇటు అంతే మినిమమ్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ లాస్ట్ టైమ్ 2018లో ఎన్ని వచ్చాయంటే ఇప్పుడు వస్తాయని గ్యారంటీ ఉందో చెప్పలేం. ఎందుకంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఈ చాప్టర్ ఎన్ని వస్తాయని ఎవ్వరు కూడా చెప్పలే. దట్ ఈస్ మనం మనం చెప్పాలంటే అది కరెక్ట్ కాదది. ఓకేనా? సో ఏ చాప్టర్‌లో ఎన్నొస్తాయనేది అప్పుడు వచ్చినాయని చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు ఎన్నొస్తాయంటే వి కెనాట్ ప్రెడిక్ట్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా సిలబస్‌లో ఈ చాప్టర్ నుంచి ఇన్నొస్తాయని చెప్పలేం. ఓకేనా? ఎగ్జాక్ట్‌లీగా చెప్పలేం. కాబట్టి అన్నీ చదవడం ఇంపార్టెంట్. మై సజెషన్. రైట్. సో ఇది మనకు ప్రాబబిలిటీ చెప్పొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్స్ ఒకటి బేస్ థీరమ్ పైన బాగా ఫోకస్ చేయాలి. రైట్. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే రాండమ్ వేరియబుల్. సో ఈ ఫోర్త్ చాప్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద చాప్టర్. ఈ ఫోర్త్ చాప్టర్‌లో మనకు చాలా చాప్టర్‌లు ఇంక్లూడ్ అయినాయి. ఒక చాప్టర్ ఏమో రాండమ్ వేరియబుల్స్. ఇంకో చాప్టర్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్స్ థియరమ్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్ థియరీ నాన్న. రాండమ్ వేరియబుల్‌లో మనకి ఇంకోటి మ్యాథమెటికల్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయితది. అర్థమైందా? మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్. అలాగే నెక్స్ట్ వన్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్ఫరెన్స్ 1 అని చెప్పొచ్చు. ఇన్ఫరెన్స్ 1 అండ్ లార్జ్ సాంపుల్ అండ్ స్మాల్ సాంపుల్ ఇదొక చాప్టర్. అండ్ టెస్టింగ్ హైపోథిసిస్ ఇది ఇన్ఫరెన్స్ 2. అంటే ఈ ఫోర్త్ చాప్టర్‌లో మనకి ఎన్ని చాప్టర్‌లు ఉన్నాయంటే మళ్ళా ఒక
మనకు ఒక రాండమ్ వేరియబుల్ ఒక చాప్టర్. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి చాలా చాప్టర్స్ ఉన్నాయి. మ్యాథమెటికల్ ఎక్స్‌ప్లనేషన్ ఒక చాప్టర్. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్. అది డిస్క్రీట్ కావచ్చు, కంటిన్యూయస్ కావచ్చు. అలాగే ఫోర్త్ చాప్టర్ అంటే అంటే ఫోర్త్ చాప్టర్‌లో సబ్ చాప్టర్స్ మళ్ళీ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ శాంపుల్ యాస్ వెల్ యాస్ స్మాల్ శాంపుల్. అంటే ఫోర్త్ చాప్టర్‌లో మనకి చాలా చాప్టర్స్ ఉన్నాయి. రాండమ్ వేరియబుల్ చూస్తే చూడనీకి రాండమ్ వేరియబుల్ ఒకటే కనిపిస్తది. కానీ రాండమ్ వేరియబుల్‌కి సంబంధించిన చాలా రాండమ్ వేరియబుల్‌తో పాటు మ్యాథమెటికల్ ఎక్స్‌పెక్టేషన్ ఈస్ ఇట్ క్లియర్? థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ మీన్స్ డిస్క్రీట్ యాస్ వెల్ యాస్ కంటిన్యూయస్. డిస్క్రీట్‌లో మూడే. బెర్నౌల్లి, బైనామియల్, పాయిసన్. కంటిన్యూయస్‌లో ఓన్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సిలబస్‌లో ఉంది. సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌లీగా మనము లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్. ఓకేనా. లార్జ్ శాంపుల్ టీ, ఎఫ్ కావచ్చు. ఓకేనా. లార్జ్ శాంపుల్ జెడ్ కావచ్చు. ఓకేనా. అలాగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఇక్కడ ఇన్ఫరెన్స్ అన్న. ఇన్ఫరెన్స్‌లో 2 పార్ట్స్. ఓకేనా. ఒకటేమో ఇన్ఫరెన్స్ 1, ఇన్ఫరెన్స్ 2. ఇన్ఫరెన్స్ 1 థియరీ ఆఫ్ ఎస్టిమేషన్, ఇన్ఫరెన్స్ 2 టెస్టింగ్ హైపోథెసిస్. ఇవన్నీ చదువుకుంటే ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఉన్నాయి. అంటే రాండమ్ వేరియబుల్, మ్యాథమెటికల్ ఎక్స్‌ప్లనేషన్, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్, లార్జ్ శాంపుల్, ఇన్ఫరెన్స్ 1, ఇన్ఫరెన్స్ 2. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోర్త్‌లో మళ్ళొక 5-6 చాప్టర్స్ ఇంక్లూడ్ అయినాయి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి అన్ని చాప్టర్‌లలో పెద్ద చాప్టర్ అంటే ఈ చాప్టర్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్ పైన చాలా క్లారిటీ చదవాలి. కాకపోతే చాలా వరకు డైరెక్ట్ క్వెషన్సే ఉంటాయి. ఎందుకంటే ఇది మనకొక ఎందుకంటే ఒక బీఎస్సీలో ఓకేనా. దీని గనుక క్వాలిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే ఓకేనా. డిగ్రీలో స్టాట్స్ కంప్లీట్ పేపర్. ఇది బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్‌టీఎస్ కావచ్చు. బీఎస్సీలో ఓకేనా. స్టాట్స్ విత్ డాటా సైన్స్ కాంబినేషన్ కావచ్చు. లేదా బీకామ్‌లో బిజినెస్ స్టాట్స్ కావచ్చు. బీకామ్ కంప్యూటర్‌లో బిజినెస్ స్టాట్స్ కావచ్చు. బీఏలో ఒక బేసిక్ స్టాట్స్ కావచ్చు. ఓకేనా. ఇది బీటెక్‌లో మనకి అంటే ఒక స్టాట్స్ పేపర్ కంప్లీట్ చేసే వాళ్ళందరూ గూడా ఉంటారు కాబట్టి అందులో ఆర్ట్స్ వాళ్ళొస్తారు, సైన్స్ వాళ్ళొస్తారు కాబట్టి వాళ్ళు చేసే విధంగా మన పేపర్ ఉంటది గానీ మరి అంత డెప్త్ అనేదైతే నేను అనుకుంటున్నాను. లాస్ట్ పేపర్ 2018లో చూసినా గూడా కొద్దిగా ఉండొచ్చు. అలా అని అంత ఈజీగా ఉంటదని గూడా మనం చెప్పలేం. మనం ఎప్పుడైనా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ గావాలి. ఎవ్వరైనా సరే ఆర్ట్స్ వాళ్ళమైనా సరే పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. నేర్చుకునే విధానంలో కరెక్ట్ నేర్చుకుంటే ఎవ్వరైనా ఏ ప్రాబ్లమ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా. ఈ పర్టిక్యులర్ అని ఏమి ఉండదు. ఓకేనా. జస్ట్ మనం కొద్దిగా కష్టపడితే హార్డ్ వర్క్ చేస్తే అయిపోతది గంతే. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేయాలి. మళ్ళీ చాలా మంది డౌట్ ఏందంటే ఓన్లీ థియరీ క్వెషనే చూసుకుంటాను ప్రాబ్లమ్ భయపడతా ఉంటారు. గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇది ఏదైతే స్టాటిస్టిక్స్ పేపర్ 2 ఉందో ఓకేనా. కంప్లీట్‌గా థియరీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ డైరెక్ట్‌గా కాకుండా ప్రాపర్టీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. చాలా వరకు నేను చెప్తున్నాను. అప్‌కమింగ్ క్లాస్‌లో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. 30 సెకండ్‌లో మాక్సిమం లో పేమెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రాపర్టీ బేస్డ్ ఉంటాయి. ప్రాపర్టీ కరెక్ట్‌గా తెలిసి మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో, దెన్ ఆఫ్టర్ వి గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ గనుక చూసుకున్నట్లయితే కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అన్న. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కోరిలేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఈజియెస్ట్ చాప్టర్ అని చెప్పొచ్చు మనకు. దీనిలోకెళ్ళి మనకు ఒక బిట్ కూడా మాక్సిమం బయటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు అనిపియదు. ఏమన్నా ఒక ప్రాబబిలిటీ ఇది మనకు అట్లా డిఫికల్టీ ఉంటది గానీ చేయొచ్చు. కాకపోతే దీనిలో ట్రికీ క్వెషన్స్ ఎక్కువుంటాయి. ట్రికీ క్వెషన్స్ మీన్స్ మనకు వచ్చినట్టే అనిపిస్తది. కన్ఫ్యూజ్ చేస్తాడు కానీ మళ్ళీ మిస్ అయిపోతాం. మళ్ళీ చేయాలనిపిస్తది. రైట్? సో, ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద కోరిలేషన్ గావచ్చు. ఓకే. మీనింగ్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ కోరిలేషన్. కోరిలేషన్ అంటే ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద 2 ఆర్ మోర్ వేరియబుల్ గావచ్చు. అక్కడ టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్. టైప్స్ ఆఫ్ కోరిలేషన్ మనకు ఖచ్చితంగా దీని యొక్క అడ్వాంటేజెస్ కావచ్చు. టైప్స్ ఆఫ్ కోరిలేషన్‌లో క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదండి. అంటే టైప్స్ ఆఫ్ కోరిలేషన్ బేసికల్‌గా మనము చాలా చెప్పొచ్చు. ఏంటి అంటే బేస్డ్ అపాన్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్, బేస్డ్ అపాన్ డైరెక్షన్, బేస్డ్ అపాన్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ది ప్రపోర్షన్. నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఒకటి మనం యూనివేరియేట్‌గా ఎప్పుడైనా కోరిలేషన్ ఎగ్జిస్ట్ కాదండి. ఓకేనా. నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే సింపుల్ కోరిలేషన్, పార్షియల్ కోరిలేషన్, మల్టిపుల్ కోరిలేషన్. ఇక్కడ సింపుల్ కోరిలేషన్ అంటే ఇన్వాల్వ్‌మెంట్ ఓన్లీ 2 వేరియబుల్. పార్షియల్ అంటే ఇన్వాల్వ్‌మెంట్ 2 కోర్ బట్ ద రిలేషన్‌షిప్ ఇన్వాల్వ్‌మెంట్ మోర్ దెన్ 2 వేరియబుల్ బట్ ద రిలేషన్‌షిప్ ఓన్లీ 2 వేరియబుల్. అంటే ఇక్కడ సింపుల్ యాస్ వెల్ యాస్ పార్షియల్‌లో రిలేషన్‌షిప్ ఓన్లీ 2 వేరియబుల్స్ ఉంటాయి. బట్ అందుకోసమే సింపుల్ యొక్క కోరిలేషన్, పార్షియల్ కోరిలేషన్ యొక్క లిమిట్స్ -1 +1 ఉంటాయి. But multiple correlation involvement more than 2 variables at the same time relationship also more than 2 variables ఉంటాయి. ఓకేనా. పార్షియల్‌లో మోర్ దెన్ 2 ఇన్వాల్వ్‌మెంట్ అయితే కానీ రిలేషన్‌షిప్ ఓన్లీ. అంటే రిలేషన్‌షిప్ 2 వేరియబుల్ కాకుండా ఇంకా వేరైతే ఉంటాయో వాటి యొక్క అక్కడ ఏమంటే ఆ రిమైనింగ్ వేరియబుల్ కెప్ట్ యాస్ ఎ కాన్స్టెంట్ లేదా మనకి ఏం చేస్తామంటే డిలీట్ చేస్తా ఉంటాం. అర్థమవుతుందా అండి? సో, సింపుల్, పార్షియల్ బోత్ ఆర్ హావింగ్ ద సేమ్ లిమిట్స్. -1 to +1. బట్ కమింగ్ టు ద పార్షియల్ సింపుల్ యాస్ వెల్ యాస్ సింపుల్ కోరిలేషన్ యాస్ వెల్ యాస్ పార్షియల్ కోరిలేషన్ బోత్ లిమిట్స్ ఆర్ -1 to +1. కమింగ్ టు ద మల్టిపుల్ కోరిలేషన్ 0 to 1 అండి.
దీస్ 3 టైప్స్ ఆర్ బేస్డ్ అపాన్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్. అలాగే డైరెక్షన్ బేస్డ్ ఏముంటవి టైప్స్ ఆఫ్ కోరిలేషన్‌లో పాజిటివ్ డైరెక్షన్, నెగెటివ్ డైరెక్షన్, జీరో. మీన్ బోత్ వేరియబుల్స్ ఆర్ మూవింగ్ అపోజిట్ డైరెక్షన్ నెగెటివ్ అని చెప్పొచ్చు. వాటికి అప్లికేషన్ చాలా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇన్‌ఫ్లేషన్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కోరిలేషన్ అంటాడమ్మా. ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ మీన్స్ ప్రైస్ విల్ బి ఇంక్రీజింగ్, ఆటోమేటిక్‌గా డిమాండ్ విల్ బి డిక్రీజింగ్. సో, బోత్ వేరియబుల్స్ ఆర్ మూవింగ్ మనకి అపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇన్‌ఫ్లేషన్ అనేది ఒక ఎకనామిక్స్ టర్మ్. ఎందుకంటే ఇక్కడ ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇన్‌ఫ్లేషన్ అని చెప్పొచ్చు. ఇది మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం ఎకనామికల్ టర్మ్ తప్పుగా ఉంటాయి. కాబట్టి అప్లికేషన్స్ కూడా ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అర్థమైందా అండి? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చెప్తున్నా ఇన్‌ఫ్లేషన్ ఎగ్జాంపుల్ చాలా సార్లు అడిగాడు. ఇన్‌ఫ్లేషన్ మీనింగ్ ఏంది? ఇన్‌ఫ్లేషన్ అనేది మీనింగ్ ఏంది? ఇన్‌ఫ్లేషన్ ఈస్ ఎకనామికల్ టర్మ్. బట్ ప్రైస్ విల్ బి ఇంక్రీజింగ్, డిమాండ్ విల్ బి డిక్రీజింగ్. బోత్ ఆర్ గోయింగ్ అపోజిట్ డైరెక్షన్. అపోజిట్ డైరెక్షన్ అండి. కాబట్టి నెగెటివ్ కోరిలేషన్. అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ కోరిలేషన్ తీసుకుందాం. ఓకేనా? సో, పాజిటివ్ క్వెషన్ అంటే మనం ఏం చేస్తామంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ప్రీమియం వర్సస్ ఏజ్. ఏజ్‌కి ఎల్ఐసి ప్రీమియంకి. ఏజ్ ఇంక్రీజ్ అయితే ఎల్ఐసి ప్రీమియం కూడా పెరుగుతా ఉంటది. ఇది పాజిటివ్ కోరిలేషన్ చెప్పొచ్చు. బోత్ ఆర్ గోయింగ్ సేమ్ డైరెక్షన్. ఇట్లా మనం టైప్స్ ఆఫ్ కోరిలేషన్ పైన అప్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి అప్లికేషన్స్. అలాగే జీరో కోరిలేషన్. దట్ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్. జీరో అంటే ఏంది? దేర్ ఈస్ నో మూవ్‌మెంట్ ఇన్ వన్ వేవ్‌లో దేర్ ఈస్ నో అదర్ మూవ్‌మెంట్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్. ఓకేనా? సో, ఇక్కడ మనది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనకు లీనియర్ ప్రపోర్షన్. లీనియర్ కోరిలేషన్ ఉంటది. నాన్ లీనియర్ ఉంటది. సో, లీనియర్ యాస్ వెల్ యాస్ నాన్ లీనియర్. లీనియర్ అంటే దేర్ ఎక్సిస్ట్ ఏ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ చేంజ్. నాన్ లీనియర్ అంటే దేర్ డస్ నాట్ ఎనీ రేట్ ఆఫ్ చేంజ్. లీనియర్ యాస్ వెల్ యాస్ నాన్ లీనియర్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకు ఖచ్చితంగా అడుగుతారు క్వెషన్. ఆ తర్వాత నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కోరిలేషన్ మెథడ్స్. క్వెషన్స్ ఆఫ్ మెథడ్ కోరిలేషన్ ఆఫ్ మెథడ్ చూసుకున్నట్లయితే మనకు స్పేస్‌మెన్ కోరిలేషన్ మెథడ్ కావచ్చు, కార్ల్ పియర్సన్ కావచ్చు, స్పేస్‌మెన్ కావచ్చు, ఇంకా మనకు కాంగ్రుయెంట్ డీవియేషన్ మెథడ్ కావచ్చు, వేరే గ్రాఫికల్ మెథడ్ కావచ్చు. గ్రాఫికల్ మెథడ్ కూడా కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్ల్ పియర్సన్ మెథడ్ ఒకసారి ఎగ్జాంపుల్ కార్ల్ పియర్సన్ అనదర్ మెథడ్ ఏందని అడిగాడు. సో, కార్ల్ పియర్సన్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ద ప్రొడక్ట్ మూవ్‌మెంట్ మెథడ్ అని చెప్తాం. దీన్ని ఏమంటాం? ప్రొడక్ట్ మూవ్‌మెంట్ మెథడ్ అంటాం. మరి స్పేస్‌మెన్ ర్యాంక్ కోరిలేషన్‌కి ప్రొడక్ట్ విచ్ ఇస్ అమంగ్ ద బోత్ మెథడ్స్ విచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఏదంటాడు. ఎందుకంటే మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. కార్ల్ పియర్సన్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అమంగ్ ఆల్ మెథడ్స్ అని చెప్పి. ఎందుకంటే కార్ల్ పియర్సన్‌లో ఏముంటది? ఒక స్టాండర్డ్ డీవియేషన్ ఉంటది అండ్ మీన్ ఉంటది. ఎందుకంటే యావరేజ్‌లో బెస్ట్ యావరేజ్ మీన్. డిస్పర్షన్‌లో బెస్ట్ డిస్పర్షన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఆ రెండిటిని యూజ్ చేసిన కార్ల్ పియర్సన్ అర్థమైందా? సో, థాట్స్ వై అమంగ్ ద ఆల్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్‌లో కార్ల్ పియర్సన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బెస్ట్ మీన్ యాస్ వెల్ యాస్ స్టాండర్డ్ డీవియేషన్ బేస్ చేసుకొని ఉంది కాబట్టి ఇక్కడ. ఎందుకంటే కార్ల్ పియర్సన్ ఏం రాసాం? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్, వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై కాబట్టి. ఇక్కడ కంపల్సరీ మీన్ ఉంటది. దేర్ ఇస్ నో మీన్, దేర్ ఇస్ నో వేరియన్స్, దేర్ ఇస్ నో స్టాండర్డ్ డీవియేషన్, దేర్ ఇస్ నో కోవేరియన్స్ ఎక్కడ ఉండదు. మీన్ ఈస్ ఎ మోస్ట్ పవర్ఫుల్ మెజర్‌మెంట్. నెక్స్ట్ స్పేస్‌మెన్ నాన్ కోరిలేషన్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్సమ్ గాని, బ్యూటీ గాని, స్కిల్ గాని, ఓకేనా? కలర్ ఆఫ్ ఏ ఫ్లవర్ కావచ్చు, నేషనాలిటీ కావచ్చు, రిలీజియన్ కావచ్చు. ఇలాంటి అట్రిబ్యూట్స్ కనుక ఉన్నట్లయితే మనం యూజ్ చేసే బెస్ట్ మెథడ్ ఏదంటే స్పేస్‌మెన్ ర్యాంక్ కోరిలేషన్ మెథడ్ అన్నారు. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. మరి ఏ మెథడ్ అయినా మరి కోరిలేషన్ మెథడ్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ప్రాబబిలిటీ ఎర్రర్. సో, ప్రాబబిలిటీ ఎర్రర్ పైన ప్రాబ్లమ్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. చాలా సార్లు అంటే ప్రతి కాన్సెప్ట్‌లో ఇక్కడ మనకు ఏవైతే సబ్ టైటిల్స్ ఉన్నాయో ప్రతి సబ్ టైటిల్ పైన క్వెషన్ 100% దిగుతుంది. క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదు. అర్థమైందండి. ప్రాబబిలిటీ అండ్ ఎర్రర్ అంటే ఏంది? ప్రాబబిలిటీ ఎర్రర్ అంటే
బట్ ఇది ప్రాబబిలిటీ ఎర్రర్ is nothing but 0.6745 into 1 minus r square by root n. This is called as standard error. ఈ ప్రాబబుల్ ఎర్రర్ పైన ఖచ్చితంగా మనకు, ఎందుకంటే వి నీడ్ టు చెక్ ద సిగ్నిఫికెన్స్ టెస్ట్ ఫర్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్. మనం నమ్మాలా నమ్మదు, ఆర్ ఇది రిలయబుల్ ఆర్ నాట్ బై చెకింగ్ ఓన్లీ ప్రాబబిలిటీ ఎర్రర్. ఈ ప్రాబబిలిటీ ఎర్రర్ నుంచి పాపులేషన్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాబబిలిటీ నుంచి ఆర్ యొక్క రిలయబిలిటీ చెక్ చేసుకోవచ్చు, సిగ్నిఫికెన్స్. ఖచ్చితంగా ప్రాబబిలిటీ ఎర్రర్ పైన ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా ప్రాబ్లం కాకుండా ఫార్ములా బేస్డ్ అడుగుతాడు, లేదంటే ప్రాబబిలిటీ పాపులేషన్ లిమిట్స్ కూడా అడగవచ్చు. ఎట్లయినా సరే అండి, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సబ్ టాపిక్స్ ఖచ్చితంగా ఇవి పైన డెప్త్గా చదవాల్సింది. ఎందుకంటే కోర్ పేపర్ కాబట్టి చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. కరెక్ట్ చెప్పాలంటే జనరల్ స్టడీస్లో ఒక కరెంట్ అఫైర్స్ మీద పెట్టే ఫోకస్ మన స్టాట్స్ మొత్తం చదువుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్ కూడా చదవచ్చు. 2018 నుంచి 2023 నుంచి మన 2024 నుంచి ఇప్పుడు 2 ఇయర్స్ చదివినా మనకు వస్తాయేమో తెలియదు, కానీ స్టాట్స్ జస్ట్ ఒక 2 మంత్స్ మ్యాగజైన్, కరెంట్ అఫైర్ 2 మ్యాగజైన్ అనుకోండి, అంతే సరిపోతుంది. 150కి 130, 140 కూడా స్కోర్ చేసుకో అవకాశం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ థింగ్ చూద్దాం సిలబస్. ఎందుకంటే సిలబస్ పైన అవగాహన లేకుంటే మనం ఏం చేయలేం. రెగ్యులేషన్. సో రెగ్యులేషన్ అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసిన ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అన్న. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1877. 1877లో మనకు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంట్రొడ్యూస్ చేశాడు ఫస్ట్ టైం రెగ్యులేషన్. రెగ్యులేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ ఎలా ఉంటుందంటే కోరిలేషన్, రెగ్యులేషన్ రెండు కంబైన్డ్ టాపిక్. కోరిలేషన్లోకి వెళ్ళి కొన్ని వస్తాయి, రెగ్యులేషన్లోకి కొన్ని వస్తాయి. కోరిలేషన్, రెగ్యులేషన్ కలిపి మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకేనా, ఆర్ స్క్వేర్ కోరిలేషన్ కోఎఫిషియంట్ డిటర్మినేషన్ bxy ఇంటూ ఓకే bxy ఇంటూ byx. bxy ఇంటూ byx. దిస్ ఇస్ కాల్డ్ ది జామెట్రిక్ ప్రాపర్టీ ఆఫ్ ద కోరిలేషన్ అండ్ రెగ్యులేషన్. అంటే ఇది ఒక కోరిలేషన్ జామెట్రీ మీన్స్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద రెగ్యులేషన్ కోఎఫిషియంట్స్ చెప్పొచ్చు. అలాగే కోరిలేషన్, రెగ్యులేషన్ ఆర్థమెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే కోరిలేషన్, రెగ్యులేషన్ నుంచి మనకు ఓకేనా యాంగిల్ బిట్వీన్ ద ఓకేనా చెప్పొచ్చు. యాంగిల్ కూడా క్యాలిక్యులేట్ చాలా ఇంపార్టెంట్. యాంగిల్ ప్రాపర్టీ, యాంగిల్ బిట్వీన్ ద 2 రెగ్యులేషన్ లైన్స్, ఇక్కడ ఖచ్చితంగా కోరిలేషన్ ఉంటుంది. అంటే కోరిలేషన్ నుంచి సపరేట్ క్వశ్చన్స్, రెగ్యులేషన్ నుంచి సపరేట్ క్వశ్చన్స్ అవన్నీ ఇస్తామంటే మనం చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం మనకు కొన్ని ఎన్నో ఒక అప్రాక్సిమేట్లీ 10 to 15, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇన్ని ఇస్తాను గ్యారంటీ చెప్పలేము. ఇక్కడ కూడా రాయాలి, ఏ సిలబస్ కూడా మనం మెన్షన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇన్ని వస్తాయని మనం చెప్పలేము. వీఆర్ నాట్ ఎస్టిమేట్ పర్ఫెక్ట్లీ, బట్ ఎవ్రీ టాపిక్ చదవాలి. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో అయితే 2018లో వస్తే మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 8 సంవత్సరాల గ్యాప్. ఏపీలో అయితే 2019 తర్వాత ఓకేనా, అప్పుడప్పుడు 2017లో కొన్ని బాగానే ఉన్నాయి పోస్టులు, 19లో బాగానే ఉన్నాయి, కానీ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 5, 4 మామూలు కొన్ని ఉన్నాయి. మేబీ ఇప్పుడు మన 200 అన్నారు, ఎంతవరకు ఇస్తారో మనం వెయిట్ చూస్తే బాగుంటుంది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ థింగ్ మనకు రెగ్యులేషన్ ఈక్వేషన్స్, ఓకేనా, యూటిలిటీ ఆఫ్ రెగ్యులేషన్ కావచ్చు, కంపారిజన్ కోరిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కంపారిజన్లకి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. ఎందుకంటే కోరిలేషన్ ఈజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ యాజ్ వెల్ as స్కేల్. అయితే రెగ్యులేషన్ అది ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, డిపెండ్ అపాన్ స్కేల్ కావచ్చు. కోరిలేషన్ ఈజ్ ఆల్వేస్ ఓకేనా రిలేటివ్ మెజర్, అయితే రెగ్యులేషన్ అబ్సల్యూట్ మెజర్. అర్థమైందండి. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఆర్థమెటిక్ కావచ్చు, జామెట్రిక్ ప్రాపర్టీస్ కావచ్చు, యూనిట్ ప్రాపర్టీస్ కావచ్చు, యాంగిల్ ప్రాపర్టీ కావచ్చు. ఇట్లా ప్రాపర్టీస్ కోరిలేషన్ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. కోరిలేషన్ సాటిస్ఫై సిమెట్రిక్ ప్రాపర్టీ, బట్ రెగ్యులేషన్ నాట్ సాటిస్ఫై సిమెట్రిక్ ప్రాపర్టీ. అట్లా ప్రతి ప్రాపర్టీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ప్రాపర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వస్తుంది. కోరిలేషన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్, బట్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ విషయంలో మనకు రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. డస్ నాట్ డీల్స్, కోరిలేషన్ డీల్ చేయలేదు. సో అక్కడ ఖచ్చితంగా ప్రాపర్టీస్ చూసుకోవాలి, రిలేషన్షిప్ బిట్వీన్ ద రెండు చూసుకోవచ్చు. నెక్స్ట్ రెగ్యులేషన్ ఈక్వేషన్స్, మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉంటాయి, ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్. ఇక్కడ మనకు ఈ రెగ్యులేషన్ ఈక్వేషన్స్ పైన 100% ప్రాబ్లం వస్తుందండి. ఎక్స్ ఆన్ వై యాజ్ వెల్ యాజ్
వై ఆన్ ఎక్స్. ఎక్స్ అండ్ వై యాజ్ వెల్ యాజ్ వై ఆన్ ఎక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ ఆఫ్ ద రెగ్రెషన్ కోఎఫిషియంట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనకు ఓకేనా ప్రాపర్టీస్ ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్రెషన్ ఈక్వేషన్ 2 రెగ్రెషన్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఇట్స్ ఓకే ఇట్స్ కరెస్పాండింగ్ మీన్స్ అండి. ఓకే ఈ ప్రాపర్టీస్ అన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటే బాగొస్తుంది. రైట్ నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్. టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్ ఫ్యూచర్ ప్రిడిక్షన్, ఫ్యూచర్ బిహేవియర్ విత్ హెల్ప్ ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ పాస్ట్ వీ కెన్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. ఒక భవిష్యత్తుని చెప్పేదే టైమ్ సిరీస్ అండి. స్టాక్ మార్కెట్ కావచ్చు, ఓకేనా గోల్డ్ ప్రైజెస్ కావచ్చు, ఎవ్రీవేర్ బిజినెస్లో చాలా వరకు మనం యూజ్ చేసే టాపికే టైమ్ సిరీస్ అండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో యూజ్ చేసే టెక్నిక్స్ అన్ని కూడా ఈ టైమ్ సిరీస్ గురించి మాట్లాడుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ కావచ్చు. రైట్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ సిరీస్ కనుక చూసుకున్నట్లయితే మనము మీనింగ్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే ఏంటి అమ్మా ఏం లేదు నాన్న, ఒక గుర్తుపెట్టుకోండి ఒక వేరియబుల్ ఉంటుంది. వేరియబుల్ సో వేరియబుల్కి సంబంధించిన వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ని ఓకేనా ఎలా చేయాలి, వేరియబుల్ యొక్క వాల్యూస్ ఎవ్రీ టైమ్ ఓకేనా అకార్డింగ్ టు ద టైం ప్రకారం మనము ఒక పర్టికులర్ ఆర్డర్లో రాసుకోవాలి. ఆ ఆర్డర్ ఏమంటామంటే క్రోనలాజికల్ ఆర్డర్. ఆ ఆర్డర్ని మనం ఏ విధంగా సిరీస్లో ఉంటుంది. ఓకేనా సో ద వేరియబుల్ వాల్యూస్ కెన్ బి వీఆర్ అరేంజ్మెంట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ దట్ ఆర్ విత్ సిరీస్ అని చెప్పొచ్చు. అలా ఖచ్చితంగా మనకు క్వశ్చన్ గ్యారంటీ వస్తుందండి. టైమ్ సిరీస్లో మనకు మీనింగ్ కావచ్చు, ఆ టైమ్ సిరీస్ కన్నా ఎగ్జాంపుల్ అంటే టైంని బేస్ చేసుకొని చెప్తున్నాం. అర్థమైంది కంపల్సరీ టైం విత్ రెస్పెక్ట్ టు టైంని బేస్ చేసుకున్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అది టైం అనేది మంత్లీయా, క్వార్టర్లీయా, యాన్యువల్లీయా, ఇయర్లీ అని ఏదైనా చెప్పండి డైలీయా. టైం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అర్థమైందా అండి? యూ ఆర్ కరెక్ట్‌గా రైస్ డేటా ఫ్రమ్ ద ఓకేనా రైస్ మిల్ అంటాం. కానీ అక్కడ టైం లేదు. కాబట్టి దట్ ఇస్ నాట్ ఏ చెప్పొచ్చు. టైంని ఖచ్చితంగా మనం మెన్షన్ చేసి చూడాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ యూటిలైజ్. నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్. మన కాంపోనెంట్స్ బేసికల్‌గా 4 అండి. ఈ 4 అనే వాటి చూసినట్లయితే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు టైమ్ సిరీస్‌లో కాంపోనెంట్స్ 4 ఉంటవి. ఓకేనమ్మా. మనకి ఇండెక్స్ నంబర్‌కెళ్తే టెస్ట్స్ ఆఫ్ అడిక్వసీ కూడా 4 ఉంటవి. అది యూనిటీ కావచ్చు, టీఆర్‌టీ కావచ్చు, ఎఫ్ఆర్‌టీ కావచ్చు, సర్కిల్ కావచ్చు. అది క్లియర్. మనకు ట్రెండ్ మెథడ్స్ కూడా 4 ఉంటవి. సీజనల్ మెథడ్స్ కూడా 4 ఉంటవి. ఈ 4 చాలా ఉంటాయి. ఆన్సర్ ఒక్కటే. క్వెషన్స్ ఆర్ డిఫరెంట్ ఇక్కడ. అర్థమైందా? హౌ మెనీ కాంపోనెంట్స్ చాలా సార్లు ఎగ్జామ్‌లో అడిగిండు. ఇండెక్స్ నెంబర్‌లో హౌ మెనీ కన్సిస్టెన్సీ టెస్ట్స్ అడిగాడు. టెస్ట్ ఆఫ్ అడిక్వసీ అడిగాడు. అవి కూడా 4 అర్థమైందా? ఇలా మనం అటాక్ చేసుకోవాలి. అంటే ఒక చాప్టర్‌కి ఇంకో చాప్టర్ లింక్ చేసుకుంటూ చదవడం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అవేంటి అని చూద్దాం ఒకసారి. సో, అవి మనకు ట్రెండ్ కావచ్చు. ట్రెండ్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి సీజనల్ వేరియేషన్ కావచ్చు. సైక్లికల్ వేరియేషన్ కావచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇర్రెగ్యులర్ కావచ్చు. ఈ 4 కాంపోనెంట్స్ లాంగ్ టర్మ్ ఎన్ని ఉంటవి, షార్ట్ టర్మ్ ఎన్ని ఉంటవి తెలుసుకోవాలి. మళ్ళీ ఈ 4 కాంపోనెంట్ రెగ్యులర్ ఏంది, ఇర్రెగ్యులర్ ఏంది అటు తెలుసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే ద డాటా కెన్ బి విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇయర్లీ డాటా. సంవత్సరం పైన ఉన్న డాటా మొత్తం లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే సంవత్సరం లోపట అంటే మంత్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు. మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, డైలీ కావచ్చు. ఇదంతా షార్ట్ టర్మ్ అని చెప్తాం. ఇక మనకు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఏందంటే, లాంగ్ టర్మ్ ట్రెండ్ యాస్ వెల్ యాస్ సైక్లిక్ బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ ఇర్రెగ్యులర్ యాస్ వెల్ యాస్ సీజనల్ చెప్పొచ్చు. సీజనల్ అనేది ఎవ్రీ ఇయర్‌లో కూడా చేంజ్ అయితా ఉంటది. సమ్మర్ కావచ్చు, ఐస్ క్రీమ్ సమ్మర్, వింటర్ ఇవన్నీ సీజన్స్ కూడా సీజనల్ మళ్ళీ చాలా ఉంటాయి. నేచురల్ ఎఫెక్ట్ ఉంటది. మనం హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఖచ్చితంగా ట్రెండ్ పైన బాగా ఫోకస్ చేయండండి. ట్రెండ్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ట్రెండ్ పైన క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదు. అది ట్రెండ్ టైప్సా లేకుంటే అంటే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ బెస్ట్ కాంపోనెంట్ ట్రెండ్ అయితే ఉందో దాన్ని సెక్యులర్ ట్రెండ్ అంటాము. సెక్యులర్ అంటే ఏంది? సెక్యులర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే ఇట్ మీన్స్ ఇట్ ఇస్ సెక్యులర్ జనరేషన్ ఏజ్.
ఇక్కడి నుంచి క్వెషన్ ఖచ్చితంగా దిగుతది. అది ట్రెండ్ పైన లేకుండా ఉండదండి. అది ప్రాబ్లమ్ కావచ్చు, థియరీ పార్ట్ కావచ్చు. టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ కావచ్చు, మెథడ్స్ ఆఫ్ ట్రెండ్స్ కావచ్చు. అర్థమైందా? ట్రెండ్ మెథడ్స్‌లో బెస్ట్ మెథడ్ ఏంది అడుగుతాడు. లీస్ట్ స్క్వేర్ మెథడ్ బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. గ్రాఫికల్, సింపుల్ అండ్ మూవింగ్ అండ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్‌లో బెస్ట్ మెథడ్ ఏంటంటే లీస్ట్ స్క్వేర్ మెథడ్ అని చెప్పొచ్చు. రైట్. సో, అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో, అనదర్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రెండ్. అదే చెప్పాను మెథడ్స్ ఆఫ్ ట్రెండ్‌లో మనకు 4 మెథడ్స్ ఉంటాయి. ఆ బెస్ట్ మెథడ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా. ఎందుకు లీస్ట్ మెథడ్ ఎందుకు అప్లై చేసామంటే వి ఆర్ ఫైండ్ ఔట్ అన్‌నోన్ ఓకేనా పారామీటర్స్ మీన్స్ ఏ, బి కాన్స్టెంట్ వాల్యూస్ కాలిక్యులేట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్యూచర్ వాల్యూస్ మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం చూసాం తర్వాత క్లాస్‌లో. రైట్. సో, అలాగే మనకు సీజనల్ వేరియేషన్స్. సీజనల్ వేరియేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పిన షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ తక్కువ షార్ట్ టర్మ్ వేరియేషన్ చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ చెప్పొచ్చు. నెక్స్ట్ డికంపోజిషన్ ఆఫ్ టైమ్ సిరీస్ కావచ్చు అండ్ డిసెంట్రలైజేషన్ బ్రాండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ అనేది చాలా ఈజీ అండి. ఎక్స్‌క్లూజివ్‌గా ఇంపార్టెంట్ ఏందంటే ట్రెండ్ పైనే ఇంపార్టెంట్. ట్రెండ్ మీద ప్రాబ్లమ్ ఆరిజిన్ షిఫ్ట్ ప్రాబ్లమ్ కావచ్చు. ట్రెండ్ కెన్ బి కన్వర్షన్ ప్రాబ్లమ్. ఒక ట్రెండ్‌ని ఇయర్లీ డాటాను మంత్లీ కావచ్చు, మంత్లీ డాటాను క్వార్టర్లీ కావచ్చు. ఇట్లా డాటా కన్వర్షన్స్ ఖచ్చితంగా ప్రాబ్లమ్ చాలా ఈజీ అండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మనం సాల్వ్ చేసుకోవచ్చు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే. ఇట్లా మనం సిలబస్ పైన క్లారిటీగా ఉన్నట్లయితే ఓకే. నా సిలబస్ పైన క్లారిటీ ఉంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. లాస్ట్ మనకు స్టాట్స్‌లో పార్ట్ చూస్తున్నది ఇండెక్స్ నంబర్స్. ఇండెక్స్ నంబర్‌లో మనము ఇండికేటింగ్ ద నంబర్స్ విత్ హెల్ప్ ఆఫ్ ద పాస్ట్ డేటా వి కెన్ ప్రిడిక్ట్ ద ప్రెజెంట్. మనకు చాలా ఉంటాయి. హెచ్‌డిఐ కావచ్చు, హ్యూమన్ డెవలప్ కావచ్చు, హంగర్ ఇండెక్స్ కావచ్చు. ఇండెక్స్ నంబర్స్ ఉన్నాయి. ఆ ఇండెక్స్ నంబర్స్ దీస్ ఆర్ బెస్ట్. ఆ ఇండెక్స్ నంబర్స్ అన్ని ఫార్ములా బేస్ చేసుకొని వచ్చాయి. ప్రెజెంట్ ఇండియా హెచ్‌డిఐ ఎంత ఉంది? హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ మేబీ 130 అనుకుంటాను. ఔట్ ఆఫ్ 93 కంట్రీస్. ఇది మనకు తెలియదు ఎగ్జాక్ట్‌లీగా. సో, ఆ ఇండెక్స్ నంబర్స్ అన్నీ కూడా మనం ఇండికేటింగ్ నంబర్స్ చెప్పొచ్చు. మీనింగ్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ పైన మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇండెక్స్ నంబర్స్ ఆర్ మోస్ట్ రిలేటివ్ మెజర్స్ అని చెప్పొచ్చు. ఇండెక్స్ నంబర్స్ ఆర్ ఓకేనా వీ కెన్ ఎక్స్‌ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అని చెప్పొచ్చు. ఇది కంపేర్ చేయడానికి యూజ్ అయితాయి అని చెప్పి. రైట్. ఇవన్నీ మనకు ఖచ్చితంగా అక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. మెథడ్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్. మనము చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్. ప్రైస్ ఇండెక్స్ ఇక్కడ మనకు ప్రైస్ ఇండెక్స్ అండ్ క్వాంటిటీ ఇండెక్స్ అండ్ వాల్యూ ఇండెక్స్. ప్రైస్ ఇండెక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చాలా మెథడ్స్ ఉన్నాయండి. వెయిటెడ్ యాస్ వెల్ అన్‌వెయిటెడ్. వెయిటెడ్‌లో ఏది ఇంపార్టెంట్? అన్‌వెయిటెడ్ ఈస్ ఆహ్, కంపేర్డ్ టు ద వెయిటెడ్ ఈస్ మోస్ట్ పవర్‌ఫుల్ టు ద కంపేర్డ్ టు అన్‌వెయిటెడ్. వెయిటెడ్‌లో ఏమేమి ఉన్నాయి అంటాడు. వెయిటెడ్‌లో లాస్ట్ ఇయర్ పాచి, ఫిషర్స్, కెల్లీస్, దర్విష్ బోలే. మరి అమంగ్ ద విచ్ ఈస్ ద బెస్ట్ ఐడియల్ మెథడ్ అంటాడు అమంగ్ ద ఆల్. ఐడియల్ ఈస్ ద ఫిషర్. ఎందుకంటే ఫిషర్ ఎందుకంటే ఇట్ సాటిస్ఫై ద 4 అమంగ్ ద ఇంతకుముందు చెప్పానుగా 4 కన్సిస్టెన్సీలో 2 మాక్సిమం 3 సాటిస్ఫై అయితది. ఓకే. ఎక్సెప్ట్ సర్కిల్ తప్ప. యూనిట్ అండ్ ఎఫ్ఆర్‌టి, టీఆర్‌టి 3 టెస్ట్‌లు సాటిస్ఫై అయితది కాబట్టి ఇది ఫిషర్ ఈస్ కాల్డ్ యాస్ ద బెస్ట్ ఐడియల్ ఇండెక్స్ నంబర్ మెథడ్ చెప్పొచ్చు. మరి అప్‌వర్డ్ బయాస్ ఏముంటదంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా అప్‌వర్డ్ బయాస్ ఓకేనా. పాస్ట్ ఎప్పుడైనా డౌన్‌వర్డ్ బయాస్ అని చెప్పొచ్చు. ఫిషర్స్ ఎప్పుడు నో బయాస్ అని చెప్పొచ్చు. సో, ఇలాంటి ప్రతి అంటే ఒక క్వెషన్ ఇవ్వగానే ఆన్సర్ టక్ 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 ఒక వెళ్ళిపోవాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో. ఆలోచించకుండా చెప్పడం ప్రయత్నం చేయాలి. లాస్ట్ పేర్ ఓకేనా. డర్బిష్ బోలే వాడిన యావరేజ్ అంటే అర్థమెటిక్ అని చెప్పొచ్చు. ఫిషర్ వాడింది ఓకేనా. జామెట్రిక్ అని చెప్పొచ్చు. అందుకే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫిషర్ అంటే ఎఫ్ కాబట్టి, ఎఫ్ తర్వాత వచ్చే లెటర్ జి కాబట్టి, ఫిషర్ వాడిన మీన్ జామెట్రిక్ మీన్ అని చెప్పొచ్చు. జామెట్రిక్ మీన్ వెళ్ళాని పేరు చెప్పొచ్చు. ఇలా అన్నీ కూడా అంటే మనకు నోన్ థింగ్స్ టు అన్నోన్ థింగ్స్ ఎస్ఎం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రైట్. నెక్స్ట్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్స్ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రైస్ ఏందంటే పీ ప్లేస్‌లో క్యూ రాసి ఒక ప్రైస్ ఇండెక్స్ వస్తే ఆటోమేటిక్‌గా క్వాంటిటీ మొత్తం గుర్తుంటదండి. వాల్యూ ఏముంది? వాల్యూ ఈస్ నథింగ్ బట్ పీ ఇంటూ క్యూ రాస్తే అయిపోతది. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ రాస్తే అయిపోతది. ఇది ఒక్కటొస్తే మొత్తం మళ్ళీ సెపరేట్ చదవద్దు. క్వాంటిటీ పీ ప్లేస్‌లో క్యూ రాయాలి. పీ ప్లేస్‌లో క్యూ రాయండి. పీ1 ప్లేస్‌లో క్యూ1 రాయండి. పీ0 ప్లేస్‌లో పీ0 రాస్తే సరిపోతుంది. గత నా 16 ఇయర్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మాక్సిమం స్టేట్ లెవెల్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కావచ్చు, నేషనల్ లెవెల్‌లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ గమనించి మీకు ఇక్కడ ఏ క్వెషన్ ఎక్కడొస్తుందో నాకు క్లారిటీగా కొన్ని మీకు డెమో చేయడం జరుగుతుంది. రైట్. సో, టెస్ట్ ఆఫ్ అడిక్వసీ ఓకేనా. సో, టెస్ట్ ఆఫ్ అడిక్వసీ మనకు చెప్పాను 4 అని చెప్పాను. ఈ 4 అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఇప్పుడే. నెక్స్ట్ డిఫ్లేటింగ్. సో, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్.
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్. ఏం చూద్దాం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో మనము ఓకేనా, దీని మరొక పేరు ఏం చెప్పొచ్చంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నంబర్ అనొచ్చు. అండ్ ఈ డాటాని కాస్ట్ ఆఫ్ లివింగ్ రిటైలర్ నుంచి కాలిక్యులేట్ చేసేటప్పుడు రిటైల్ ప్రైస్ ఇండెక్స్ నంబర్ కూడా చెప్పొచ్చు. అంటే ఒక పేరుకు ఒక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ యాస్ వెల్ యాస్ రిటైల్ ప్రైస్ ఇండెక్స్ అని కూడా మనం చదువుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. అందులో మెథడ్స్ ఏమున్నవి? 2 మెథడ్స్. ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పెండిచర్. అర్థమైందా అండి? ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ ఇది రిలేటెడ్ టు విచ్ మెథడ్ అంటాడు. సో, అక్కడ మనకు ఖచ్చితంగా మనకిక్కడ క్లారిటీ కావాలంటే క్వెషన్ అనేది ఇంతకుముందుకొకసారి చూడండి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. 2000 నుంచి అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. నేషనల్ అయితే సీజీఎల్ కావచ్చు. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరే స్టేట్స్ ఏఎస్‌పీ ఎగ్జామ్స్ కావచ్చు. మన స్టేట్ లాగానే వేరే స్టేట్‌లో కూడా ఏఎస్‌పీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇదే సిలబస్ స్టాట్స్ ఇదే ఉంటది. అలాగే ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్ ప్రతి దగ్గర ఉంటది. లాలా గాని, ఓకేనా? ఎంట్రన్స్ కావచ్చు, ఎంబీఏలా కావచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనకేందంటే స్టాట్స్ అనే వర్డ్ ఖచ్చితంగా అంటే ఎక్కడో దగ్గర క్వెషన్స్ ఉంటూనే ఉంటాయి. చూసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ కోర్ పేపర్‌లో ప్రీవియస్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్? సో, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ ద శాంప్లింగ్ టెక్నిక్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ శాంప్లింగ్. ఇంతకుముందుకి మన ఫస్ట్ చాప్టర్‌లో ఉంటుంది. ఇలా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ ఎలిమినేషన్ అంటే కంప్లీట్ మీన్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పాపులేషన్ సర్వే. నథింగ్ బట్ దీన్ని కంప్లీట్ అంటే పాపులేషన్ అనొచ్చు. దీన్ని సెన్సస్ అనొచ్చు. దీన్ని యూనివర్స్ అనొచ్చు. దీన్ని అగ్రిగేట్ కూడా అనొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా కంప్లీట్ అంటే శాంపుల్ సర్వేకి, పాపులేషన్ సర్వేకి మధ్య డిఫరెన్స్ గ్యారంటీ అడుగుతాడు. శాంప్లింగ్ అంటే వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది పాపులేషన్, సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్, ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్. నెక్స్ట్ ఎస్టిమేట్ ఆఫ్ శాంపుల్ సైజ్. ఎన్ని వాల్యూ మనం కాలిక్యులేట్ చేయాలి. అక్కడ కొన్ని మెజర్‌మెంట్స్ ఇచ్చేసి ఓకేనా, ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఇక్కడి నుంచి అడుగుతాడు. ఫార్ములా అడగవచ్చు. ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్ అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మెథడ్స్ ఇంతకు ముందు చెప్పాను కదా! మెథడ్స్ శాంప్లింగ్ మెథడ్. ఇవన్నీ కూడా ఏం మెథడ్స్ అమ్మా? ఎస్ఎస్. ఓకేనా, సిస్టమాటిక్, ఓకేనా, సింపుల్ రాండమ్ శాంప్లింగ్ కావచ్చు. ఓకేనా, స్ట్రాటిఫైడ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక రాండమ్ శాంప్లింగ్ మెథడ్ కావచ్చు. ఖచ్చితంగా మనకు ఎందుకంటే మనకు సింపుల్ రాండమ్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ ఫర్ ద హోమోజీనియస్ డేటాకి అప్లై చేస్తాం చెప్పాం. హెటెరోజీనియస్‌కి ఏమో స్ట్రాటిఫైడ్ అప్లై చేస్తాం. ఈస్ ఇట్ క్లియర్? సిస్టమాటిక్ మీద ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్ చాలా సార్లు అడిగిండండి. ప్రాబ్లమ్ సిస్టమాటిక్ పైన అడిగాడు క్వెషన్. శాంపుల్ సైజా లేకుంటే ఇంటర్వెల్సా లేకుంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి వాట్ ఇస్ అడిగాడు. దిస్ ఇస్ ద శాంప్లింగ్ టెక్నిక్స్. ఎక్కువ శాంపిల్స్ పైన ఎక్కువ ఏమడుగుతాడంటే థియరీ క్వెషన్స్ ప్లస్ ఓకేనా, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సింపుల్ రాండమ్ విత్ రిప్లేస్‌మెంట్, వితౌట్ రిప్లేస్‌మెంట్ మీద ఖచ్చితంగా క్వెషన్స్ ఉంటాయండి. సింపుల్ రాండమ్ శాంప్లింగ్ విత్ రిప్లేస్‌మెంట్, వితౌట్ రిప్లేస్‌మెంట్ పైన ఉంటవి. అర్థమైందా అండి? ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు అదర్ చాప్టర్స్. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో మనకు బయాస్, అన్‌బయాస్ ఉంది. అక్కడ లింక్ చేసుకొని ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రతి చాప్టర్ ఇంకో చాప్టర్ లింక్ చేసుకునే ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఆల్. రైట్? సో, నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఇక బేసిక్ కంప్యూటర్స్ అండి. మీకు ఇక పెద్దగా ఓకేనా, అందరికీ మనకు తెలిసిన చాప్టర్స్. ఓకేనా? ఇక్కడ ఎక్కువ మనకు నంబర్స్ కన్వర్షన్స్. ఓకేనా? కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. ఆక్టల్ కావచ్చు. ఏదో ఒక కన్వర్షన్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేకుండా రాదు. అలాగే కోడ్స్ కావచ్చు. బిట్ అంటే ఏంది? బైట్స్ అంటే ఏంది? వర్డ్స్ అంటే ఏంది? వాటి మధ్య రిలేషన్‌షిప్ ఖచ్చితంగా క్వెషన్ అడుగుతుంటాయి. రైట్? సో, నెక్స్ట్ మెమరీ ఆఫ్ ది కంప్యూటర్స్. మెమరీ అనేది ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నుంచి మనకు ప్రీవియస్‌లో గూడా చాలా సార్లు అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఆపరేషన్స్‌లో మనకు చాలా టైప్స్ ఉన్నాయి. అందులో మనకు ఆపరేటర్స్ అర్థమెటిక్ యాస్ వెల్ లాజిక్ ఆపరేటర్స్ వీటికి అడుగుతాడు. ప్రిసిషన్ పైన అడుగుతాడు. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ ఎక్సోఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ యాస్ వెల్ యాస్ ఆపరేటర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ కూడా అంటే తక్కువ. ఆల్గోరిథమ్ ఫ్లో చార్ట్ అయితే లాస్ట్ టైమ్ అడగలేదు. అలా అని మనం అడగడం గ్యారంటీ కూడా లేదు. సో, అండ్ ఎంఎస్ ఆఫీస్. ఓకేనా, మనకు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇది మీకు కంప్లీట్ స్టాటిస్టిక్స్ సంబంధించిన పేపర్ 2 ఓకేనా, చెప్పొచ్చు. రైట్. సో, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మనము ఈ పేపర్ 2 ఏదైతే మళ్ళీ చెప్తున్నా క్లారిటీగా వినండి. ఒకవేళ మీరు గనక ఓకేనా, గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్నట్లయితే ఏందమ్మా? గవర్నమెంట్ జాబ్ కావాలి. ఓకేనా, ఒక మండలంలో ఒక ఆఫీసర్ కావాలనుకుంటే తక్కువ టైంలో
తక్కువ టైంలో డిగ్రీలో మీకు స్టాట్స్ గనుక అది బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఓకేనా, బీటెక్‌లో కావచ్చు. లాస్ట్ టైమ్ అయితే బీటెక్‌లో కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈసారి మరి ఏ క్వాలిఫికేషన్స్ ఇస్తారో మనకైతే ఐడియా లేదు. మరి చూడాలి. వచ్చి నోటిఫికేషన్స్ తర్వాత మనకి క్లారిటీగా క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే క్వాలిఫికేషన్ లాస్ట్ టైమ్ అనేది ఇప్పుడు మనకు గ్యారంటీ లేదు. సిలబస్ అయితే అదే అంటున్నారు మాక్సిమం. యాడ్సెప్ట్ అయినా గదే ఉంటుంది. పెద్ద ప్రాబ్లమ్. క్వాలిఫికేషన్ అనేది మరి లాస్ట్ టైమ్ కొద్దిగా కాంట్రోవర్సీ అయింది. కంప్యూటర్స్ వాళ్ళకైతే లాస్ట్ వరకు గూడా కొన్ని కోర్ట్ కేసులు ఇయ్యారు. మరి మనం క్వాలిఫికేషన్ విషయంలో ఏమైనా చూసుకుంటారా? దానికోసం నేను క్వాలిఫికేషన్ గురించి అయితే మాట్లాడట్లే. ఇంతకుముందుకైతే ఖచ్చితంగా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అడిషనల్‌గా ఇస్తారా? ఇయ్యరా? మనకు తెలీదది అఫీషియల్‌గా. సో, మనకేందంటే ఒక చాలా సింపులెస్ట్ స్టెప్. ఒక మండల్ పోస్ట్. నాట్ ఏ విలేజ్ అర్థమైందా? నాట్ ఏ విలేజ్ పోస్ట్, మండల్ పోస్ట్‌లో తక్కువ టైంలోనే ఓకేనా. ఎందుకంటే ఇది కోర్ పేపర్. ఎందుకంటే మన పేపర్ 150కి మనం సీరియస్‌గా కష్టపడితే ఒక 130 ప్లస్ ఈజీగా వచ్చేసాయండి. 130 ఓకేనా. తక్కువ టైంలో ఒక చెప్పాను గదా! ఎందుకంటే పేపర్ 2 నమ్ముకున్నాము. అంటే పేపర్ 2 చదవాలి అట్లని కాదని గానీ, పేపర్ 2 చదవాలి. కానీ ఏందంటే పేపర్ 2 అనేది కోర్ పేపర్. ఎక్కడెక్కడ దొరకబట్టొచ్చు క్వెషన్స్ అనేది. పేపర్ 1 అనేది చాలా మహాసముద్రం అది. ఎక్కడ ఏమొస్తది డైలీ అప్‌డేట్స్ అయితే. ఒక కరెంట్ అఫైర్స్‌కి ఇచ్చిన టైము అర్థమైందా అండి? దీనికి పేపర్ 2 మొత్తం చదవచ్చు. చాట్స్ మొత్తం గూడా. అలా కరెంట్ అఫైర్స్‌లోకి ఎన్ని చేస్తామో మనకు క్లారిటీ ఉండదు. అలా అని నేను జీఎస్ చదవద్దనట్లేదు మళ్ళీ. బట్ ద ఇంపార్టెన్స్ ఎక్కువ. ఈ పేపర్ తక్కువ టైం మనకు వాళ్ళు ఎప్పుడే నోటిఫికేషన్ వచ్చిందనుకో ఫస్ట్ మొత్తం పేపర్ ఇది మొత్తం ఫినిష్ అయిపోవాలి. చాలామంది అంటున్నారు కట్ ఆఫ్ అడుగుతున్నారు. కట్ ఆఫ్ అనేది చెప్పలేమండి. ఏ ఏ టైంలో ఏ కట్ ఆఫ్ ఎట్లా ఉండదో తెలీదు. లాస్ట్ టైమ్ పేపర్ ఈజీగా ఉందని లాస్ట్ టైమ్ కట్ ఆఫ్ ఎప్పుడు మనం ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. కట్ ఆఫ్ ఇంత తక్కువ వస్తుంది, ఇంత వస్తుందని చెప్పలేము. దట్ ఈస్ కట్ ఆఫ్ ఈస్ కంప్లీట్‌లీ డిసైడెడ్ బై ద పేపర్ క్వాలిటీ. క్వెషన్ పేపర్ క్వాలిటీ కావచ్చు. పేపర్ కట్ ఆఫ్ అనేది డిపెండ్ అపాన్ ద పేపర్ యొక్క క్వెషన్ పేపర్ యొక్క క్వాలిటీ పైన డిపెండ్ అయితది. చాలా మంది అడుగుతున్న క్వెషన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అంటున్నారు. నేను ఎప్పుడైతే ఏ రోజు కూడా నోటిఫికేషన్ గురించి చెప్పలేదు క్లారిటీగా. ఓకేనా. సో, మనకేందంటే మనకైతే కాకపోతే గత ఒక 10 డేస్ నుంచి అలజడి అయితే స్టార్ట్ అయింది. నా వరకైతే. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకు గత నోటిఫికేషన్‌లో మనము ఎక్కువ మంది 2018లో కావచ్చు, 2017లో కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణ 19లో కావచ్చు ఆల్‌మోస్ట్ ఆల్ మీకు తెలిసిందే. ఓకేనా. ఆల్‌మోస్ట్ ఆల్ చాలామంది అక్కడి నుంచి మనకు మన ప్రీవియస్ స్టూడెంట్స్ మనకు పంపియడం వల్ల అక్కడ ఎక్కువ మంది కాల్స్ రావడం వల్ల నోటిఫికేషన్ వస్తుందంటే చెప్పలేము. కాకపోతే వస్తే మాత్రం ఒకటి మాత్రం గ్యారంటీ ఏందంటే ఒక 3 మంత్స్‌లో మనం ఫిలప్ చేసామని ఇంతకుముందు మన టీజీపీఎస్సీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. ఇది కోర్ పేపర్ సంబంధించిన నోటిఫికేషన్స్. అంటే మనకు కోర్ పేపర్స్ మీన్స్ ఏఎస్ఓ లాంటి, ఏఈ లాంటివి, అగ్రికల్చర్ లాంటివి. ఓకే. ఇవన్నీ కూడా కోర్ పేపర్. దేర్ ఈస్ నో ప్రిలిమ్స్ గాని, మెయిన్స్ గాని పేపర్‌లో ఫర్దర్ ఏమున్నాయి కాబట్టి. సింగిల్ కోర్ పేపర్ జనరల్ స్టడీస్ కామన్ అయిపోతాయి. ఇలాంటివన్నీ మాక్సిమం 3 మంత్స్ లోపల ఫినిష్ చేసేసాం అంటున్నారు కాబట్టి, వాళ్ళ నోటితోని చెప్పినప్పుడు కాబట్టి మనం వినవలసిందే ఖచ్చితంగా. వస్తే మాత్రం ఆగదండి. ఆగదు. ఖచ్చితంగా ఆగదు. మన కళ్ళ ముందే ఎళ్ళిపోతది. ఆఫ్టర్ 8 ఇయర్స్ మాక్సిమం ఆల్‌మోస్ట్ ఆల్ 8 ఇయర్స్ అనుకోండి. ఇయర్ టు మాక్సిమం సైక్లికల్. సైక్లికల్ మీన్స్ మినిమమ్ 2 ఇయర్స్ మాక్సిమం సైక్లికల్ వేరియేషన్ మనం చెప్తాం కదా! టోటల్‌గా 4 టైప్స్ ఆఫ్ చెప్పిన ట్రెండ్స్‌లో ఒక సైకిల్ మొత్తం ఫినిష్ చేయడానికి మినిమమ్ 2 ఇయర్స్ మాక్సిమం 8 ఇయర్స్. 8 ఇయర్స్‌లో ఖచ్చితంగా రావాల్సిందే. కాబట్టి ఇట్లా మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా అర్థమైందా? మీకు ఇప్పుడు ఏందంటే మనకు 4 కాంపోనెంట్స్ అని చెప్పాను కదా! అందులో ఒక సైక్లికల్ వేరియేషన్ కదా! అంటే ఒక సైక్లిక్ అంటే ఇట్లా ఇట్లా ఒక సైకిల్ మొత్తం ఫినిష్ చేయడానికి ఇక్కడ మినిమమ్ ఎంత 2 ఇయర్స్ మాక్సిమం 8 ఇయర్స్ అన్నట్టు. అంటే మనం ఇప్పుడు 8 ఇయర్స్ లోపల ఖచ్చితంగా ఏదైనా రావాల్సిందే. అంటే 2018లో మనము ఒకవేళ ఇక్కడ ఏఎస్ నోటిఫికేషన్ చూస్తే మనకు 8 ఇయర్స్ చేసుకుంటే 2026 అని చూసుకుంటే అట్లా కూడా మనకి 4 సైకిల్స్ ఉంటాయి కదండీ! బిజినెస్ సైకిల్స్. బూమ్ గావచ్చు, డిప్రెషన్ గావచ్చు. ఓకేనా? రీసెంట్‌లీ రెసిషన్ గావచ్చు, డిక్లైన్ గావచ్చు. ఇవన్నీ కూడా 4 టైప్స్ ఆఫ్ సైకిల్. బిజినెస్ సైకిల్స్ అంటాం వీటిని. 4 టైప్స్ ఆఫ్ సైకిల్స్. 4 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రావచ్చు. ఓకేనా? సో, తక్కువ టైంలో ఎవరైతే చూడండి మళ్ళా ఇక్కడ చూడండి. స్టార్స్ అనడం భయపడకండి. లాస్ట్ టైమ్ గూడా చాలామంది ఆర్ట్స్ వాళ్ళు ఎక్కువ మంది కూడా అచీవ్ అయ్యారు. అలా స్టార్స్ ఎంఎస్సీ గాని, పీజీ ఉన్నవాళ్ళు అలాంటి డెప్త్‌గా పీజీకెళ్ళకండి. అక్కడ మనం క్లియర్‌గా డిగ్రీ వరకే చూడండి. డిగ్రీ సిలబస్. ఎంత వరకు అవసరమో అంతవరకే చదవండి. చదివిన దాన్ని ఎక్కువ రివిజన్ చేయండి. మై బెస్ట్ సజెషన్. ఓకేనా? ఎక్కువ పుస్తకాలు అవసరం లేదు. ఒక బుక్ మంచిది తీసుకోండి. 10 సార్లు రివిజన్ చేయండి. 10 పుస్తకాలు ఒకేసారి అవసరం లేదండి. మనం రీసెర్చ్ చేయట్లే. రీసెర్చ్ చేయాలి ఎవరు చేయాలి? ఫ్యాకల్టీ చేస్తారు. చెప్పేవాళ్ళు చేస్తారు రీసెర్చ్ చేసి. మీరు మాత్రం ఏం చేయాలంటే కంప్లీట్‌గా ఒక పుస్తకం తీసుకోండి మంచి పుస్తకం. దట్ ఈస్ ద మోస్ట్ ఏందమ్మా మనకి ఇంతకు ముందు చెప్పాను కదా! డేటా అనాలిసిస్‌లో ఫస్ట్ స్టెప్ ఏది? కలెక్షన్ ఆఫ్ డేటా.
సో, కలెక్షన్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్. మీరు చూసుకోండి. మంచి టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఓకేనా? మాక్సిమం. ఓకేనా? మీకు అది కూడా మనకెలా ఉండాలి, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఉండాలి. అర్థం గాని ఆ టఫ్ బుక్ తీసుకొని మనం ఏం చేసుకుంటామండి, అర్థమయ్యేది మంచిగా క్లారిటీగా చూసుకొని, ఆ తర్వాత దాన్ని 10 సార్లు చదవండి. దానిపైన ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ బాగా రాయండి. ఓకేనా? ఈజీగా మీరు అనుకున్నదైతే ఉందో 100% మీరు ఖచ్చితంగా కరెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళండి. కంటెంట్, తర్వాత ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్‌ని ఎక్కువ ఎగ్జామ్స్, అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బాగుంటాయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంటే చాలా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, నేషనల్ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మీరు తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ చేసుకోవచ్చు. రైట్. సో, దిస్ ఈస్ ద సిలబస్ రైట్. సో, అల్టిమేట్‌గా డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అన్నెసెసరీ థింగ్స్. పనికిరాని విషయాల గురించి ఆలోచించకండి. స్టార్ట్ చేయండి. ఒక మహా అంటే ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఎప్పుడైనా సరే, ఒక 6 మంత్స్ కష్టపడండి. మీ యొక్క రీచ్ అవుతుంది. రైట్. ఇంకా ఫర్దర్‌గా మీకేమన్నా మన ఇన్‌స్టిట్యూట్ గురించి అడిగారు. ఏం చేస్తారని. సో, చెప్తున్నాను గదా! మన ఇన్‌స్టిట్యూట్, మన కోర్స్ యొక్క ఫీచర్స్ ఓకేనా? ఇన్‌సైట్స్ ఎడ్యుకేషన్స్ మనం ఓకేనా? ఆన్‌లైన్ గావచ్చు, ఆఫ్‌లైన్ గావచ్చు. మనం జెప్పేది ఇక్కడ ఆఫ్‌లైన్ అయితే మనం చెప్తున్నాం ఆల్రెడీ. పిల్లర్ నంబర్ 1115 మన లైఫ్ టైమ్ అకాడమీలో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. బ్యాచ్ కూడా రన్ అయిపోయింది. ఓకేనమ్మా. ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అయినాయి. ఆల్రెడీ క్లాస్ కూడా స్టార్ట్ అయింది. సిలబస్ కాపీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఓకేనా? సో, మన కోర్స్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్ పేపర్ టు సిలబస్ అనేది కవర్ చేస్తాము. ఓకేనా? విత్ కంప్లీట్ ఓకేనా? ఏపీపీఎస్సీ అయితే అది కూడా చెప్తున్నాను. ఏపీపీఎస్సీ యొక్క సిలబస్ పైన కూడా నేను ఒకసారి క్లారిటీ చేస్తాను. తెలంగాణ కాకుండా ఏపీపీఎస్సీ సిలబస్ ఏందంటే అడిషనల్‌గా కొన్ని పేపర్స్ ఉంటాయి. కామర్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఓకేనా? కంప్యూటర్ సైన్స్ యాస్ వెల్ యాస్ స్టాట్స్ సేమ్ ఉంటది. అప్పుడు ఏపీపీఎస్సీలో 10 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ 8 చాప్టర్స్ అయితే ఇక్కడ 10 ఉంటాయి. అక్కడ ఎకనామిక్స్ 3 ఉంటవి. కామర్స్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ ఒకటి. అర్థమైందమ్మా? ఎకనామిక్స్ 3 చాప్టర్లు. ఓకేనా? కామర్స్ ఒకటి, కంప్యూటర్స్ ఒకటి అండ్ రిమైనింగ్ 5 చాప్టర్స్ ఆర్ రిలేటెడ్ టు ద చెప్పొచ్చు. 10 చాప్టర్స్ ఏబీపీఎస్‌కి. కానీ ఇక్కడ స్టార్ట్స్ మనకేందంటే తెలంగాణలో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ కంప్యూటర్ సైన్స్. అక్కడ డిఫరెన్స్ అంటే అక్కడ ఎకనామిక్స్ ఉండదు, కామర్స్ ఉండదు. మెయిన్ థింగ్ తెలంగాణ ఒక లెక్క చెప్పొచ్చు. ఒక విధంగా అంటే అది ఎవరికంటే ఎవరైతే ఆహ్, కొందరికి ఫేవర్ ఉంటది, కొన్ని అన్‌ఫేవర్ ఉంటది. రైట్. ఇక్కడ మనకు కంప్లీట్ పేపర్ సిలబస్ కవర్ చేసాం. డైలీ ప్రాక్టీస్ క్వెషన్స్ అండి ఫర్ కాన్సెప్ట్ క్లారిటీ. ఇది చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టాపిక్ అయితే కోరిలేషన్ రెగ్యులర్ టాపిక్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటికి డెఫినేషన్ మొత్తం క్లారిటీ చెప్పేసి దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా కంప్లీట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యాస్ వెల్ యాస్ ఆ రోజు ట్రిక్కీ క్వెషన్స్ కావచ్చు, అందులో షార్ట్ కట్స్ కావచ్చు, ఓకేనా? అన్నీ కూడా చెప్తూ దానిపైన మనం రేపు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి. క్లాస్ రాగానే ఇమ్మీడియేట్‌గా రాయాలి. యాప్‌లో అయితే మీకు యాప్‌లో ఉంటాయి అన్ని ఎగ్జామ్స్. దట్ ఈస్ యువర్ యాప్‌లో ఆన్‌లైన్‌లో అయితే. యాప్‌లో కూడా మనకు ఖచ్చితంగా మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎగ్జామ్స్ ఎనీ టైమ్. టెస్ట్ సిరీస్ సెపరేట్‌గా ఉంటుంది. బిట్ బ్యాంక్ సెపరేట్ ఉంటుంది. ఓకేనా? అది. ఓకేనా? ఇక్కడ ఇది మనకి ఫ్యూచర్స్. ఒకటి కాన్సెప్ట్ క్లారిటీ. కాన్సెప్ట్‌కి సంబంధించిన క్లారిటీగా ప్రత్యేకంగా ఉంటుందిక్కడ. ఓకేనండి. సో, కాన్సెప్ట్ అండ్ క్లారిటీ ఉంటుంది. అలాగే వీక్లీ మాక్ టెస్ట్ యాస్ వెల్ యాస్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మన దగ్గర లీడర్ బోర్డ్ ఖచ్చితంగా. మనము అలాగే డైలీ పెట్టుకుంటూ ఓకేనా? ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టుకుంటూ మోటివేషన్ పిల్లలకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ లాంటివి దట్. అంటే కాంపిటేటివ్ వస్తుందంటే మనకు మోటివేషన్ వస్తున్నాయి అనుకో పర్ఫెక్ట్‌గా. ఓకేనా? సో, ఎవ్రీడే ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఆ ఎగ్జామ్స్ ఆ వీక్‌లో అయిన అన్నిటిపైన మళ్ళా ఒక ఎగ్జాక్ట్‌లీ ఒక గ్రాండ్ మాక్ టెస్ట్ వీక్లీ సంబంధించింది పెట్టొచ్చు. అలాగే మనకు టు ద ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. నువ్వెక్కడున్నావు? ఏ పొజిషన్‌లో ఉన్నావు? ఇంకెంత కష్టపడితే ఓకే నువ్వు రీచ్ అయితావు. ఈ మార్క్ ఎందుకంటే పేపర్ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జనరేషన్ ఎంత చదివినా 120 వరకు రీచ్ కావచ్చు. 120 కూడా కష్టమండి. చాలా కష్టం. ఫ్రెషర్ అయిపోయినైతే 80, 70 అంతే. ఇదైతే 130, 140 ఎందుకంటే కోర్ పేపర్. అట్లా అని మనం అట్లా అనుకోవద్దు. ఓకేనా? సో, వి విల్ ట్రై చేసుకోవచ్చు. ఇలా రిలేట్ టు ద ప్రీవియస్ ఇయర్ పేపర్ బట్టి మనం చెప్తాము. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మనకు ఇక మళ్ళా ప్రతి టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ఒక టాపిక్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక సెషన్ టాపిక్ నెక్స్ట్ సెషన్ ఇమ్మీడియేట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ షార్ట్ కట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్. అంటే కొన్ని టెక్నిక్స్ అండి. మీకు చాలా సార్లు చెప్పాను. ఓకే.
మనము ఎన్ఎస్ఎస్ఓ తీసుకుందాం. ఎన్ఎస్ఎస్ఓ తీసుకుంటే ఇది ఎప్పుడొచ్చిందంటే ఎన్ అంటే 1950 అని చెప్పాను. ఓకే. ఈ రెండిటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఎస్ఓఎస్ఓలో ఇలాంటి ట్రిక్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వన్ మీకు చాలా సార్లు క్యాప్షన్. సో, క్యాప్షన్‌లో మనకు సి అంటే క్యాప్షన్. ఓకే. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద టేబుల్. సి ఫర్ క్యాప్షన్, సి ఫర్ కాలమ్ అండ్ హెడ్డింగ్ అని చెప్పొచ్చు. అలాగే స్టబ్ అని కూడా చాలా సేపు స్టబ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద టేబుల్ కాబట్టి ఎస్‌కు పక్కపడి ఉన్న లెటర్ ఆర్ కాబట్టి ఆర్ ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆర్ ఫర్ రోస్ అని చెప్పొచ్చు. సి అంటే క్యాప్షన్ ఈ సి అంటే క్యాప్షన్ నథింగ్ బట్ ఓకేనా. ఇట్ ఈస్ కాలమ్ అని చెప్పొచ్చు. కాలమ్ హెడ్డింగ్ అని చెప్పొచ్చు. క్యాప్షన్ సి ఫర్ కాలమ్ అండ్ స్టబ్ అంటే ఆర్ ఎస్‌కి ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ రో ఈస్ కాల్డ్ యాస్ ఎ స్టబ్. ఇలాంటి ట్రిక్స్ చాలా వరకు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నంబర్‌లో మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇండెక్స్ నంబర్‌లో మనకు లాస్ట్ పేరు ఏంటో చూసుకున్నట్లయితే, సో, మనం జనరల్‌గా మమ్మీని గాని, డ్యాడీ గాని మనం ఏమంటామంటే, ఒక ఐ లవ్ యూ అని చెప్తాం. అర్థమైందా అండి? ఏమంటాం? ఇజన్ క్లియర్. సో, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డ్యాడీ అంటాం కదా! సో, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఇలా రాస్తాం కదా! ఇండెక్స్ నంబర్‌లో లాస్ట్ పేరు అనేది అప్‌వర్డ్ బయాస్ అని చెప్పొచ్చు. మరి లాస్ట్ పేరు గుర్తు గాని ఇమ్మీడియేట్‌గా పాస్ట్ ఏమైతది? డౌన్‌వర్డ్ అయితది. మరి ఫ్యూచర్ ఏమైతే నో బయాస్. ఎలా అంటే మనమైతే షార్ట్ కట్స్ టెక్నిక్స్ ఉన్నాయో ఎగ్జామినేషన్ అంటే అప్పుడే మనకు గుర్తు రావాలి. అంటే నోన్ థింగ్స్ నుంచి అన్‌నోన్ థింగ్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తాం అన్నట్టు ఇక్కడ ప్లాన్‌గా. రైట్. సో, డెడికేట్ ద డౌట్ క్లియర్ సెషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏవే డౌట్స్ వచ్చినా కూడా మనకు ఆన్ ది స్పాట్‌లోనే మాక్సిమం ఆన్‌లైన్ అయితే ఏమో మనకు గ్రూప్‌లో మనకు వాట్సాప్ గ్రూప్‌లో కావచ్చు. ఓకేనా. మనం ఏదైతే చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అయితే, ఆఫ్‌లైన్‌లో అయితే మనకు ఖచ్చితంగా మన క్లాస్ రూమ్‌లోనే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ జరుగుతుంది. దిస్ ఈస్ ద రైట్. సో, ఆఫ్‌లైన్ బ్యాచ్ అయితే మనకు కంప్లీట్‌గా ఒక 50 డేస్ మాక్సిమం. ఈరోజు మనకు మాక్సిమం 50 డేస్‌లో ఐ విల్ ఫినిష్ ద ఎంటైర్ సిలబస్ విత్ ఎగ్జామ్స్ డైలీ. డైలీ ఎగ్జామ్స్. ఖచ్చితంగా ఉంటాయి ఎగ్జామ్స్ వీక్లీ అన్నీ ఉండొచ్చు. రైట్. సో, సో, ఆఫ్‌లైన్ వెన్యూ అయితే లైఫ్ లైన్ అకాడమీ ఓకేనా. పిల్లర్ నంబర్ ఓకేనా 1115 మనకు అపోజిట్ సూపర్ మార్కెట్‌లో ఉంటాయి. సో, మీకు ఫర్దర్‌గా ఇంకా మీకు యాడ్ చేయండి. ఓకేనా. మీకు ఇంకా కాంటాక్ట్ నంబర్స్ కావాలంటే ఓకేనా ఫర్ అడ్మిషన్స్ అది ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు, వాటర్ బేబీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు. మన టెక్స్ట్ బుక్స్ కూడా పర్ఫెక్ట్‌గా సో, మాక్సిమం నోటిఫికేషన్ అంటే మీన్ సిలబస్ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఎవ్రీ టెక్స్ట్ బుక్ అనేది ఓకేనా లేటెస్ట్‌గా అప్డేటెడ్ ఓకేనా ఉంటుంది. మన దగ్గర రికార్డింగ్స్ కూడా లాస్ట్ టైమ్ కూడా ఓల్డ్ రికార్డింగ్స్ అన్నీ కూడా వాష్ అవుట్ ఇప్పుడు తీసి పడేసాం. ఓకేనా. ప్రెజెంట్ అనుగుణంగానే ఓకేనా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. యాప్‌లో మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా. ఓకేనా. మనం అన్నీ కూడా రీసెంట్ అప్డేట్స్ ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనం పెడుతున్నాము. అన్నీ కూడా లైవ్ సెషన్స్‌తోనే ఉన్న రికార్డింగ్స్ ఇస్తున్నాము. ఓకేనా. ఇంతవరకు మనకి ఎక్కువ రికార్డింగ్స్ కూడా మనం ఎవరు ఇవ్వలే. ఎక్కడ కూడా మనం చెప్పలే. అందుకోసమే లేటెస్ట్ అప్డేటెడ్ రికార్డింగ్స్ కూడా మీకు ఓకేనా. అప్డేట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అప్డేట్ కాకపోతే మనం సక్సెస్ కాలేము. సో, కాబట్టి సో, మనకు అప్డేటెడ్ రికార్డింగ్స్ కూడా మనకు ఆల్రెడీ యాప్‌లో ఉన్నవి. ఓకేనా. రైట్. సో, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకేనా. సో, మాక్సిమం మీకేమైనా ఫర్దర్‌గా అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, తెలుగు మీడియం సెపరేట్‌గా ఉంటుంది బ్యాచ్. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బ్యాచ్ ఉంటుంది. ఓకేనా. తెలుగు మీడియం అయితే ఇగ లాస్ట్ టైమ్ మీరు చూసారు ఇన్‌సైట్స్ ఎడ్యుకేషన్‌లో 2018లో తెలుగు మీడియం క్యాండిడేట్స్ మనం ఎలా అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఎంతమందికో అనేది మీకు తెలుసు. ఓకేనా. ఓకేనా. పర్ఫెక్ట్‌గా ఓకేనా. మనం తెలుగు అనేది యాస్ వెల్ యాస్ బైలింగ్వల్‌లో ఎట్ ఎ టైమ్ డిస్కస్ చేసాము. నోట్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈసారి ఇంకా ఓకేనా. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ బేస్ చేసుకొని రైట్. సో, ఇవి మనం ఉండడం జరుగుతుంది. ఇంకా మనము చెప్పాలి అంటే మీకు చాలామంది బిట్ బ్యాంక్స్ అడుగుతున్నారు. ఓకే. బిట్ బ్యాంక్స్ కూడా విత్ అథెంటికల్‌గా మీన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ బేస్ చేసుకుని టాపిక్ వైస్ ఇస్తాం మనం. అంటే మీకు ఎలా అంటే అలా. ఓకేనా. టాపిక్ బైలింగ్వల్ మీన్స్ బైలింగ్వలే ఉంటుంది. ప్లస్ కాన్సెప్ట్ వైస్ ఉంటుంది. ప్లస్ ఒక టాపిక్ వైస్ ఉంటుంది. ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఓకేనా. క్లమ్జీ కాకుండా, కన్‌ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా ఓకే. విత్ సొల్యూషన్స్‌తో కలిపి ఆ సొల్యూషన్స్ అంటే లాంగ్ సొల్యూషన్స్ కాకుండా ఓకేనా. మనం తక్కువ టైంలో చేసే సొల్యూషన్స్. లాంగ్ క్వెషన్ కూడా తక్కువ టైంలో ఒక మెథడ్ కాకుండా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసే విధంగా ఉన్నాయి. ఓకేనా. సో, మనకు అల్టిమేట్‌గా ఏందంటే క్లియర్‌గా మీకు మొత్తం ఏఎస్ అనేది 360 డిగ్రీస్ యాంగిల్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫర్దర్‌గా ఎనీవన్ ఓకేనా. సో, మీకు చూసుకోండి. కావాలి అంటే 6281023009 ఈ కాంటాక్ట్ నంబర్ లేదంటే 9059209676 ఓకేనా. 7696 ఒక కాంటాక్ట్ నంబర్ మీరు అప్రోచ్ కావచ్చు. రైట్. సో, అల్టిమేట్‌గా డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఏఎస్ఓ జాబ్ హోల్డర్స్. రైట్. థాంక్ యూ. బై ద మీ కనకారెడ్డి సార్.